మనము ఈ దసరా ఉత్సవం గురించి తెలుసుకున్నాం. అంతకుముందు పాత వాళ్ళందరికీ కూడా కొంచెం పరిచయం ఉన్నటువంటిదే ఇది. ఆ ఏంటంటే ఈ యొక్క సబ్జెక్ట్ నేను అంతకుముందు డిస్కస్ చేసి ఉన్నాను మీకు ఆల్రెడీ. సో దీన్ని మనం దసరా అని సెలబ్రేట్ చేసుకుంటాం. దసరా అంటే దశహరం అన్నమాట. దశహరమును దసరా అని పిలుస్తారు. దశహరం అంటే ఏంటి? దశము అంటే దశ దుర్గుణహరం. అంటే దశ దుర్గుణాలు ఉంటాయన్నమాట ఈ భౌతిక జగత్తులో. ఈ దశ దుర్గుణాలు ఎక్కడుంటాయంటే ఈ భౌతిక జగత్తులో ఉంటాయి. కాబట్టి దశ దుర్గుణాలు ఎలా మనలో చేరుతాయంటే ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నటువంటి త్రిగుణములు ఏవైతే త్రిగుణాల ఆధీనంలో ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో ఆ త్రిగుణాల ద్వారా మనకి ఈ యొక్క దశగుణాలు మనలో చేరతాయి. అందుకని ఈ దశగుణాలని కూడా హరించి మనల్ని ఆ భగవంతుని యొక్క భక్తులుగా చేయమని చెప్పి శ్రీమద్ భాగవతంలో గోపికలందరూ కూడా ఆ కాత్యాయని తల్లిని వేడుకుంటారన్నమాట. ఎందుకంటే భగవంతుని చేర్చేది కాత్యాయని కాబట్టి భగవంతుని దగ్గరికి మనల్ని చేర్చగలిసింది కాత్యాయని అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోప సుతం దేవి పతిం మే కురుతే నమః. ఓ కాత్యాయని దేవి, ఓ మహాయోగిని, ఓ అధీశ్వరి, నందసుతిని నాకు భర్తగా చేయము. నీకు నా నమస్సులు. కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్య స్వార్థ అన్యాయ అమానత్వ అహంకారాలైనటువంటి దశ దుర్గుణాలు గనక మనలో ఉంటే ఆ దుర్గుణాలన్నిటిని కూడా తొలగించి నందగోపుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవాన్ని పతిగా భర్తగా చేయమని గోపికలు వేడుకుంటారు. భౌతిక ప్రపంచంలో మనకి స్త్రీ పురుష భేదం ఉన్నప్పటికీ కూడా భౌతిక ప్రపంచంలోని ప్రతి జీవి కూడా స్త్రీత్వాన్ని కలిగినటువంటి వాళ్ళే అనమాట. అందరూ కూడా స్త్రీత్వమే ఉన్నటువంటిదే. భగవానుడు ఒక్కడే బీజ ప్రదాత. ఆయన మాత్రమే పురుషుడు, పరమ పురుషుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం మనము. అదే సందర్భంగా ఈ యొక్క శరన్నవరాత్రి అంటే శరత్ ఋతువు అంటారు. శరత్ ఋతువు ఆరంభం అవుతుంది. శరన్నవరాత్రి శరద్ మాసం వస్తుంది కాబట్టి చంద్రుని యొక్క మరొక పేరు ఏంటంటే శరత్ అనేటువంటిది చంద్రుని యొక్క మరొక పేరు అనమాట. సో అందుకని విశేషంగా ఈ యొక్క నవరాత్రుల్లో ఈ యొక్క పక్షములో శుక్ల పక్షములో పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా వచ్చేటువంటి ఈ 15 రోజులు ఏవైతే ఉన్నాయో ఈ 15 రోజుల్లో ఆయుర్వేద శాస్త్రాన్ని అనుసరించి చంద్రుడికి విశేషమైనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉంటాయన్నమాట. ఆ యొక్క చంద్రకాంతిలో విశిష్టమైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయి ఈ యొక్క 15 రోజుల్లో. అందుకని ఈ 15 రోజుల చంద్రకాంతిలో వీలైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు ప్రస్తుతం ఏంటంటే అటు దుబాయ్లో కానీ ఇటు ఇండియాలో చాలా పట్టణాలు నగరాల్లో చంద్రకాంతిని ఆస్వాదించడం అనేది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. అందుకని అన్లెస్ మనం ఏదైనా సరే ఆ ఎక్కడ ఈ భౌతికమైనటువంటి ఎలక్ట్రికల్ లైటింగ్ లేనటువంటి ప్రదేశాలు ఎక్కడికైనా వెళ్ళగలిగితేనే చంద్రకాంతిని ఆస్వాదించగలం. సో ఔషధ గుణాలు ఆ విధంగా అనమాట. సో అదే సందర్భంగా ఈ యొక్క నవరాత్రులన్నిటినీ కూడా నవలక్ష్ములని ఆరాధన చేస్తారు వైష్ణవ సాంప్రదాయంలో అనమాట. ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వైష్ణవ సాంప్రదాయాల్లో నవలక్ష్ములను ఆరాధన చేస్తారు. ఎందుకు ఆరాధన చేస్తారంటే లక్ష్మీదేవి నుంచి మనము సేవా తత్వాన్ని మనం ఆమె దగ్గర నుంచి స్వీకరించాలి. ఏ విధంగా అయితే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? ఒకటి ఆయన పాదముల దగ్గర నిత్యము సేవ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి శ్రీవత్సంగా భగవాను యొక్క ఛాతి మీద ఉంటుంది. కాబట్టి ఆమె శ్రీవత్సం కలిగి ఉంటారు కదా భగవానుడు. అందుకని భగవాన్ని ఛాతీ మీద ఆయన, ఎందుకంటే ఆమె విశేషమైనటువంటి పాద సేవ చేస్తుంది కాబట్టి, ఆమె దాస్యం చేస్తుంది కాబట్టి భగవానుడికి ఆయన ఎప్పుడు కూడా ఆమెను తన హృదయంలో పెట్టుకుంటాడు అనమాట. అదేవిధంగా మనము భగవానునికి ఎంత భక్తితో సేవ చేస్తే అంత స్వామిన మనల్ని తలుచుకుంటూ ఉంటారనమాట. ఏదామాం ప్రపంచంతే అని భగవద్గీతలో చెప్పినట్టు ఎవరు ఏ విధంగా ఆశ్రయిస్తే వారిని ఆ విధంగా స్వామి అనుగ్రహిస్తాడు. ఎవరు ఆయనని భక్తియుత సేవతో సేవిస్తే అంతే ఎత్తుగా ఆయన తన హృదయంలో మనల్ని నిలుపుకుంటారనమాట. సో ఆ విధంగా అందుకని లక్ష్మీదేవి నుంచి మనము ప్రేరణ తీసుకుని భగవంతుని యొక్క పాదదాసులుగా ఆయనని సేవించే విషయాన్ని మనము నేర్చుకోవాలన్నమాట. విశేషంగా ఈ యొక్క సందర్భంగా ఏంటంటే ఎందుకు అష్టలక్ష్ములని సేవిస్తారంటే తద్వారా భౌతికమైనటువంటి
ఏవైతే ఐశ్వర్యములు అష్టైశ్వర్యములు ఉన్నాయో వాటిని పొందటం కోసం. ఎందుకంటే అష్టైశ్వర్యములు పొందటం అంటే ఇది మరలా ఈ అష్టైశ్వర్యములు కూడా భగవానుని సొత్తు. ఆ భగవానుని సొత్తుని భగవంతుని సేవలో వినియోగించేటువంటి ప్రయత్నంగానే ఆ లక్ష్మీ కరుణా కటాక్షాలు కలగాలని చెప్పి ఆశిస్తారనమాట. మొదటి రోజున వరలక్ష్మిని, అంటే సుమంగళంగా ఉండాలి, మొత్తం కూడా శుభకరం కావాలనే ఉద్దేశంతో వరలక్ష్మిని ఆరాధన చేస్తారు. రెండో రోజు ధనలక్ష్మి రూపాన్ని ఆరాధన చేస్తారంటే హిరణ్యం అనమాట, ధనం అనమాట. అంటే తగినంతటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి స్థితి గురించి అనమాట. భగవద్భక్తితో సేవా మార్గంలో భాగవత సేవలో విశేషంగా ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకు ఉండాలనే ఉద్దేశంతో. తర్వాత సంతాన లక్ష్మిని మూడవ రోజున, అంటే చక్కటి భక్తులని జన్మనిచ్చేటువంటి అవకాశము మనకు కలిగించమని ఆ తల్లిని మనం ప్రార్థిస్తాం. అలాగే నాలుగవ రోజున జయలక్ష్మిని ఆరాధన చేస్తాం. సర్వ వ్యాధి నివారణ కొరకు జయలక్ష్మిని ఆరాధన చేయడం జరుగుతుంది. అలాగే ఐదవ రోజున ధాన్యలక్ష్మిని ఆరాధించడం జరుగుతుంది. ఆరోగ్య అభివృద్ధి గురించి ధాన్యలక్ష్మి అంటే శారీరకమైనటువంటి పోషణ ద్వారా ఆరోగ్య అభివృద్ధి గురించి అన్నమాట. తర్వాత మనోబలం కోసం ఆరో రోజున ధైర్యలక్ష్మిని, విద్య కోసము ఏడవ రోజున విద్యాలక్ష్మిని, సమాజంలో సరైనటువంటి స్థితిని పొందటం కోసము ఎనిమిదవ రోజున రాజ్యలక్ష్మిని, సర్వ విజయ కారకంగా తొమ్మిదవ రోజున మహాలక్ష్మిని ఆరాధించడం జరుగుతుంది ఈ యొక్క శరన్నవరాత్రుల్లో. ఈ శరన్నవరాత్రులు యొక్క ఆరాధన ద్వారా మనము ఏం పొందాలంటే ఈ యొక్క అష్టలక్ష్ములను లక్ష్మీ కరుణగా స్వీకరించి ఆమె కరుణా కటాక్షాలతో మరింత మెరుగ్గా మనము భగవంతునికి సేవించేటువంటి, ఏ విధంగా అయితే లక్ష్మి పాదసేవ చేస్తుందో అదే విధంగా మనము కూడా భగవంతుని భాగవతుల పాదసేవ చేయటానికి మనము ఆ విధంగా ఆమె అనుగ్రహం కోరుకుంటాం అనమాట. సో అలాగే ఈ యొక్క రాబోయేటువంటి ఈ యొక్క పక్షంలో, శుక్లపక్షంలో చిట్ట చివరి రోజు శరత్ పూర్ణిమ. అద్భుతమైనటువంటి భక్తులకు ఉత్తమమైనటువంటి భక్తియుత సేవకు ఉత్తమమైనటువంటి ఉదాహరణగా గోపికలు ఎవరైతే ఉన్నారో వారు స్వామిని సేవించిన రోజు, వారిని స్వామి అనుగ్రహించిన రోజు శరత్ పూర్ణిమ అనేటువంటిది కూడా ఈ పక్షంలోనే మనం చూడటం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా దశహరములు, దశమని గుణాలని, మనలో ఉన్నటువంటి దశ దుర్గుణాలు తొలగిపోవాలని, లక్ష్మీ కటాక్షము ద్వారా మనము భౌతికంగా కూడా ఉన్నతమైనటువంటి స్థితిని పొంది భగవంతుని సేవించి అనుగ్రహించేటువంటి మార్గాన్ని పొందాలని, తర్వాత ఏ విధంగా అయితే గోపికలు భగవంతుని సేవించారో వారిని భగవానుడు ఏ విధంగా అనుగ్రహించాడో ఆయన అనుగ్రహాన్ని మనం ఆ విధంగా పొందాలనేటువంటి విషయము మనం ఈ యొక్క దసరా సందర్భంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. తర్వాత మనము భగవద్గీతలోకి ప్రయాణం చేద్దాం. మనం భగవద్గీతలోని 4వ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం. దివ్య జ్ఞానం అనేటువంటి 4వ అధ్యాయాన్ని, అందులో భాగంగా మనం చెప్పుకున్నది భగవద్గీత యథాతథము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీమతి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి భాష్యాన్ని ద్వారా మనము భగవద్గీత యథాతథాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. యాజ్ యూజువల్ గా మిమ్మల్ని అందరినీ ప్రతిసారి కోరినట్టే ఒక చిన్న పుస్తకాన్ని పెట్టుకొని ఈ రోజు తేదీ వేసుకొని నేటి ముఖ్యాంశాలు రాసి పెట్టుకోండి. చివరిలో కనీసం ఒక్క అంశం అన్న అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ సమయం కనుక చాలకపోతే మీరు ఏదైతే రాసుకున్నారో పేపర్ మీద దాన్ని ఫోటో తీసి వాట్సాప్ లో గ్రూప్ లో పెట్టండి. అట్లీస్ట్ మేము కూడా చూస్తాం అనమాట. ఏ ముఖ్యాంశం ఇవాళ మీకు నేను అందివ్వగలిగాను అనేటువంటి విషయాన్ని. అలాగే అది భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా ఈ అధ్యాయం పూర్తయ్యే లోపల ప్రతి ఒక్కరూ మనకు కొత్త వారిని మన సత్సంగానికి జత చేసేటువంటి ప్రయత్నం చేయవలసిందిగా అర్థిస్తున్నాను. హరే కృష్ణ. సో మనము దివ్య జ్ఞానం అనేటువంటి ఈ యొక్క 4వ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాము. అందులో దివ్య జ్ఞాన పరంపర, శ్రీకృష్ణ అవతార దివ్యత్వము, సృష్టికర్త మార్గదర్శుడుగా శ్రీకృష్ణ భగవాను దాకా చెప్పుకొని ఇప్పుడు మనము జ్ఞాన మార్గమున కర్మపై అవగాహన అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తున్నాం అనమాట. ఇవాళ రోజు నుంచి తదుపరి యజ్ఞము ద్వారా జ్ఞానమును పొందుట, జ్ఞానము పొందుటకు విధానము, ఫలము, వైభవం అనేటువంటి విషయాలను మనము తర్వాత 2 విభాగాల్లో, ఆ విధంగా 6 విభాగాలుగా ఈ యొక్క అధ్యాయాన్ని మనం అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో 16 నుంచి 24 దాకా జ్ఞాన మార్గమున కర్మపై అవగాహన, 16 నుంచి 18 దాకా వివిధ కర్మలను అర్థం చేసుకోవటము చాలా కష్టమైన విషయం అని భగవంతుడు చెప్తాడనమాట.
దాన్ని మనము శిలా ప్రభుపాదుల వారి భాష్యాన్ని అనుసరించి ఎలా అర్థం చేసుకోగలమో ప్రయత్నం చేద్దాం. 19 నుంచి 24 దాకా కర్మయందు అకర్మను చూడమంటున్నాడు ఆయన భగవానుడు. ముక్త కర్మ కర్త ఎలా ఉంటుంది అనేటువంటి లక్షణాలన్నీ మనకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఆ విధంగా మనము ఆ శ్లోకాలని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గత వారము 15వ శ్లోకం దాకా మనం చెప్పుకున్నాం. చిట్ట చివరిగా ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. పూర్వకాలములో ముక్త జీవులందరూ నా దివ్య స్వభావము గురించిన ఈ అవగాహనతోనే కర్మలను వనరించారు. అందుకే వారి అడుగుజాడలలో నడుస్తూ నీవు నీ కర్మను నిర్వహించవలసింది అని భగవానుడు చెప్పాడు పోయిన 15వ శ్లోకంలో అనమాట. ఇవాళ మనము 16వ శ్లోకంలోకి ప్రయాణిద్దాం. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. హరే కృష్ణ. మత శ్లోకం మీనింగ్ చదువుతారా? Yes, Prabhuji. హరే కృష్ణ. Shloka number 16. किं कर्म किम् अकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्ष्यसे शुभात्. ట్రాన్స్లేషన్. బుద్ధిమంతులు కూడా కర్మ అనగానేమో మరియు అకర్మ అనగానేమో నిర్ణయించుటలో విమోహితులై ఉండురు. అందుచే కర్మ అనగానేమో ఇప్పుడు నేను నీకు వివరింతును. అది తెలుసుకుని నీవు సమస్త అశుభముల నుండి విముక్తుడవగుదువు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కిం కర్మ, కర్మ అంటే ఏమిటి? కిం అకర్మ, అకర్మ అంటే ఏమిటి? కవయోప్యత్ర అంటే కవయోలు అంటే జ్ఞానులు, బుద్ధిమంతులు. కవులు అంటే వాళ్ళు అనమాట, జ్ఞానులు అనేటువంటి వాళ్ళు కూడా మోహంలో పడతారు. తత్తే కర్మ ప్రవక్ష్యామి, నీకు నేను వివరిస్తా అని చెప్తున్నాడు అనమాట భగవానుడు. ఎట్లంటే అప్పుడు నువ్వు మోక్షసే శుభాత్, సమస్త అశుభాల నుంచి మోక్షం బయటపడతావు అనే విషయాన్ని ఇక్కడ భగవానుడు తెలియచేస్తున్నాడు. ఏది కర్మ ఏది అకర్మ అని నిర్ణయించడంలో బుద్ధిమంతులు కూడా విమోహితులవుతారు. ఇప్పుడు నేను కర్మ అంటే ఏమిటో నీకు వివరిస్తాను. అది తెలుసుకుని నీవు సమస్త అశుభాల నుంచి బయటపడతావని భగవానుడైనటువంటి కృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియజేస్తున్నాడు ఈ శ్లోకంలో. శిలా ప్రభుపాద వారి భాష్యంలో అంటారు, ప్రామాణికత అనేది చాలా ముఖ్యము. ఏ అంశం లేని మనకు అనేక సందర్భాల్లో కూడా శిలా ప్రభుపాద చెప్తుంటాం. మన కృష్ణ భక్తి రసభావిత కర్మని ప్రామాణిక భక్తులను అనుసరించి ఆచరించాల. అంటే ఎవరు కూడా స్వతంత్రంగా కర్మను ఎందుకు చేయకూడదు తర్వాత శ్లోకంలో చెప్పిందండి. కానీ ఎవరు స్వతంత్రించి కర్మలో అకర్మ, అకర్మ కర్మ ఇవన్నీ కూడా ప్రామాణికత లేకుండా వారు ఆచరించకూడదు, అనుసరించకూడదు అనేటువంటి చెప్తున్నారు. మన అందుకని శిలా ప్రభుపాద ప్రామాణిక భక్తులను అనుసరించి ఆచరించాలి అని చెప్పడం జరిగిందనమాట. ఈ అధ్యాయం మొదట్లో తెలిపినట్లు కృష్ణ భక్తి భావనలో కర్మాచరణ గురు శిష్య పరంపరలోని ప్రామాణిక వ్యక్తుల నాయకత్వంలో అనుసరించాలి. తప్పనిసరిగా ఆ గురు శిష్య పరంపరానుగతంగా వచ్చినటువంటి ప్రామాణిక వ్యక్తుల యొక్క నాయకత్వంలో అనుసరించేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. మనం గనక చూస్తే 4 రకాలైనటువంటి వైష్ణవ సాంప్రదాయాలు మనకి భారతదేశంలో కనిపిస్తాయి. ఒకటి బ్రహ్మ సంప్రదాయం అంటారు, రెండోది శ్రీ సాంప్రదాయం అంటారు, మూడోది రుద్ర సాంప్రదాయం అంటారు, నాలుగోది కుమార సాంప్రదాయం అనమాట. ఏ సంప్రదాయం అయినప్పటికీ కూడా దాని అంతిమ లక్ష్యం భగవానుడు అయినటువంటి కృష్ణుని చేర్చేదే. మనమేమైతే దక్షిణ భారతదేశంలో మనకు విరివిగా ఏంటంటే రామానుజాచార్యుల వారు శ్రీ సాంప్రదాయము చాలా విశేషంగా దక్షిణ భారతదేశంలో ఉన్నదనమాట. రామానుజాచార్యుల వారు దక్షిణ భారతదేశంలో ఉండటంతో మధ్వాచార్యుల వారు వచ్చేసి బ్రహ్మ సాంప్రదాయాన్ని పాటించారు. ఆయన వచ్చేసి అనమాట ఏదైతే మనము ఇస్కాన్ లో మనము ఆలోచిస్తున్నామో దీన్ని బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంగా మనం చెప్పుకుంటాము. అదేవిధంగా రుద్ర సాంప్రదాయానికి విష్ణుస్వామి అని ప్రామాణికమైనటువంటి ఆచార్యులు ఉన్నారు. వాళ్ళు కుమార సంప్రదాయానికి నింబార్క ఆచార్యులు అయినటువంటి ఆయన
వారు నలుగురు ప్రామాణికమైనటువంటి ఆచార్యులు, ప్రసిద్ధి చెందినటువంటి ఆచార్యులు. ఈ యొక్క 4 సాంప్రదాయాలు వారికి ముందు తర్వాత కూడా అనేక మంది ఆచార్యులు ఉన్నారు, కానీ ఆ ప్రసిద్ధి చెందినటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారు నలుగురు ప్రామాణికంగా చెందిన వారు అన్నమాట. అందుకని అంటే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి సాంప్రదాయానికి ప్రామాణిక ఆచార్యులుగా వారు నలుగురిని చెప్పుకుంటాం. వారికి ముందు కూడా ఆ సాంప్రదాయాన్ని అనుసరించినటువంటి వాళ్ళు అనేక మంది ఆచార్యులు ఉన్నారు. అందుకని ప్రామాణిక వ్యక్తుల నాయకత్వంలోనే మనము ఈ యొక్క కర్మ విశేషాల గురించిన జ్ఞానాన్ని కానీ, అనుసరణ కానీ, ఆచరణ కానీ మనం చేయాలి అని చెప్తానమాట. పరంపర అనేటువంటిది ఎప్పుడైతే ఈ పరంపరాగతంగా వచ్చినటువంటి జ్ఞానంతో మనము కర్మల విశేషాలను తెలుసుకొని ప్రవర్తిస్తామో అప్పుడు మోహం చెందకుండేటువంటి అవకాశం ఉందన్నమాట. ఈ విధానం మొదట భగవానుడు చెప్పాడు, నేను సూర్యుడికి చెప్పాను అని. తర్వాత మనువు తర్వాత ఇక్ష్వాకుడికి, అప్పటి నుంచి భూమిపై ఇక్ష్వాకు వంశం నుంచి భూమిపై కొనసాగింది. అంటే ప్రతి ఒక్కరూ కూడా పరంపరలో ఉన్నటువంటి ప్రామాణికులను సంపూర్ణంగా అనుసరించి తీరవలసిందే. పరంపరా రహితంగా స్వతంత్రంగా ఎవరు ప్రవర్తించేటువంటి పని చేయకూడదు అనమాట. లేకపోతే బుద్ధిమంతులైన వారు సైతం కృష్ణ భక్తి భావనలోని ప్రామాణిక కర్మల విషయంలో మోహం చెందేటువంటి అవకాశం ఉంది. భగవద్గీత కానీ భాగవతం కానీ శిలా ప్రభుపాద భాష్యం మనకు ఇచ్చినప్పటికీ కూడా ఆ భాష్యాన్ని మనంతట మనం చదువుకుంటే కనుక మీలో చాలా మందికి అనుభవమైనటువంటి విషయమే. మనంతట మనం చదువుదామని ప్రయత్నం చేస్తే చాలా తక్కువ పరిమాణంలోనే మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే గురువు ద్వారా దాన్ని మనం వినేటువంటి ప్రయత్నం చేస్తామో అప్పుడు దానిలో ఉన్నటువంటి కేవలం అర్థమే కాక అంతరార్థము పరమార్థము కూడా మనకి స్పష్టంగా అవగాహన అయ్యేటువంటి అవకాశం ఉంది. లేకపోతే ఏంటంటే ఈ చెవిలో మనము చదువుతూనే ఉంటాము, కానీ అది మెదడులోకి ఇంకేటువంటి ప్రయత్నం జరగదనమాట. ఈ కారణం చేతనే ప్రత్యక్ష కృష్ణ భక్తి భావనలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించారు. అందుకే భగవానుడు అర్జునునికి అంత ప్రత్యక్షంగా తాను ఈ ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని అందించడం జరిగింది. భగవానుడే ప్రత్యక్షంగా ఉపదేశించారు కాబట్టి ఆ విధంగా ఏ విధంగా అయితే అర్జునుడు భగవాను ఆశ్రయించి శరణాగతి చేసి సేవించి జ్ఞానాన్ని పొందారో అదే మార్గంలో మనము కూడా అర్జునుని ప్రామాణికంగా తీసుకుని గురువులను, పరంపరగా వచ్చినటువంటి గురువులను ఆశ్రయించి సేవించి వారి ద్వారా జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. ఇది ఎందుకంటే ఇది ధర్మ విధానం. అసంపూర్ణమైన ప్రయోగాత్మక జ్ఞానంతో ఎవరు ధర్మ విధానాన్ని నిర్ణయించలేరు. చాలా స్పష్టంగా శ్రీలా ప్రభుపాద తెలియజేస్తున్నారు. వాస్తవానికి ధర్మం యొక్క నియమాలన్నీ కూడా భగవానుడే మనకు ఇవ్వటం జరిగింది. శ్రీమద్ భాగవతంలో దీనికి ప్రామాణికమైనటువంటి సాక్ష్యం ఉన్నది. 6వ స్కందము 3వ అధ్యాయం 19వ శ్లోకంలో ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటాడు యమరాజు అనమాట. ధర్మము సాక్షాత్తు భగవంతుని చేనే ఇవ్వబడిందని యమధర్మరాజు తెలియజేస్తాడు అనమాట. అందుకని ఎవ్వరు కూడా తమ అసంపూర్ణమైన మానసిక కల్పనలతో ధర్మాన్ని సృష్టించలేరు అనే విషయాన్ని మనము స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉన్నది. అంటే కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి, ఏ కర్మ చేయాలి, అదే కదా ధర్మాచరణ. విద్యుక్త ధర్మాచరణ అంటే ఏమిటి, ఏ వర్ణాశ్రమ ధర్మాలని మనం ఆశ్రయించామో దానిని అనుసరించి మనము కర్మాచరణ చేయటమే ధర్మాచరణ. సో అందుకని శిలా ప్రభుపాద భాష్యంలో యముని శ్రీమద్ భాగవతంలోని శ్లోకాలను కూడా ఉదహరించారనమాట. మరో 2 శ్లోకాలు తర్వాత 2 శ్లోకాలు కనుక మనం చూస్తే యమ ఉవాచ స్వయం భూర్నారద శంభు కుమార కపిలో మను ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయాసకిర్వయం ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతం భటాః గుహ్యం విశుద్ధం దుర్బోధం యం జ్ఞాత్వామృతమశ్నుతే. ఏమంటున్నాడంటే యమధర్మరాజు భాగవతంలో ఎక్కడొస్తుందంటే అజామిలుడు యొక్క కథ సందర్భంలో వస్తుందన్నమాట ఈ సన్నివేశం. అక్కడ చెప్తున్నాడు, బ్రహ్మ నారద శివ కుమారగణము కపిల మను ప్రహ్లాద జనక భీష్మ బలి సుఖదేవ నేను అంటే యమ నిజ ధర్మమును ఎరిగి ఉన్నాము. భటులారా, భాగవత ధర్మముగా పిలువబడు ఆ దివ్య ధర్మము శరణాగతి భగవత్ ప్రేమ త్రిగుణములచే అంటపడదు. పరమ రహస్యమగదు అది సామాన్యులకు దురవగ్రాహ్యమైనటువంటిది. కానీ భాగ్యవశాత్తు ఎవరైనా దానిని అవగతము చేసుకునిచో
శీఘ్రమే ముక్తుడై భగవద్ధామమును చేరునని యమధర్మరాజు చెప్తున్నాడు అనమాట. శ్రీమద్ భాగవతంలో అంత స్పష్టంగా తెలియచేశాడు. అంటే ఈ దివ్య ధర్మం ఏదైతే ఉన్నదో ఇది భగవంతుని శరణాగతి, భగవత్ ప్రేమ అనేటువంటి విషయాలన్నమాట. ఎప్పుడైతే మనము దాన్ని కనుక అర్థం చేసుకున్నామో వాళ్ళకి తప్పనిసరిగా ముక్తి లభిస్తుందని యమధర్మరాజు ఇచ్చాడు. అందుకనే గురుం పరంపరా రూపముగా ఏ విధంగా అయితే బ్రహ్మ మధ్వ గౌడియ సాంప్రదాయం, గౌడి అంటే చైతన్య మహాప్రభుని గౌరంగా అంటాం కదా మనము. అందుకని మనం అనుసరించేటువంటి సాంప్రదాయం ఇస్కాన్లోని దీన్ని బ్రహ్మ మధ్వ గౌడియ సాంప్రదాయం అంటారు. అంటే భగవాను నుంచి బ్రహ్మకి, బ్రహ్మ తదనంతరము గురు పరంపరా రూపముగా మధ్వాచార్యుల వారికి, తదనంతరము కూడా చైతన్య మహాప్రభు ద్వారా, తదనంతరం భక్తి సిద్ధాంత సరస్వతి శిలా ప్రభుపాదుల వారి ద్వారా మనందరికీ అందినటువంటి అంత విశేషమైనటువంటి ఉన్నతమైనటువంటి దీర్ఘమైనటువంటి గురు పరంపర ఉన్నటువంటి సాంప్రదాయంలో తెలుసుకుంటున్నటువంటి భాష్యం అన్నమాట మనం ఇప్పుడు ఏదైతే. అందుకని కృష్ణ భక్తి భావన కర్మలో ఎప్పుడు మనం ఉండాలని శిలా ప్రభుపాదులు మనకు భాష్యంలో స్పష్టం చేస్తున్నారు. మానసిక కల్పనలతో ధర్మం అంటే ఏమిటో ఎవ్వరూ నిర్ణయించలేరు. వారంతట వారుగా పుస్తకములు చదివినా అంత సులభంగా అర్థం కాని విషయము ధర్మం అన్నమాట. ఎందుకంటే ధర్మానికి అధర్మానికి చాలా సూక్ష్మమైనటువంటి తేడా ఉన్నది. ఇది కేవలము గురువుల ద్వారా మాత్రమే మనం అధ్యయనం చేయగలం. భక్తులపై నిర్హేతుక కరుణ చే శ్రీకృష్ణ భగవానుడు కర్మ అకర్మ వివరాలను అర్జునునికి ప్రత్యక్షంగా బోధించారు. ఇది అర్జునుని కోసమా అంటే అర్జునుని కోసమే అయితే అవసరం లేదు. ఎందుకంటే అర్జునుడికి ఆయన పక్కనే ఉన్నాడు కానీ ఆయన చెప్పి చేయిస్తాడు. కానీ ఇది మనకి మనందరి కోసమని భగవానుడు అర్జునుని నెపంగా పెట్టుకొని మనకు అందించినటువంటి విశేషమైనటువంటి జ్ఞానం అన్నమాట. కృష్ణ భక్తి భావనలో చేయు కర్మ భవబంధాల నుంచి మానవుణ్ణి ముక్తుని చేస్తుంది అనే విషయాన్ని శిలా ప్రభుపాద వారు భాష్యంలో స్పష్టం చేస్తారు. హరే కృష్ణ. సో ఆ విధంగా మనము 16వ శ్లోకాన్ని ముగించుకొని 17వ శ్లోకంలో ప్రవేశిద్దాం. కర్మణ్యో హ్యాపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. హరే కృష్ణ మాత. చంద్ర మాత శ్లోకం ఏమి? Yes, Prabhuji. कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः. Translation. కర్మ రహస్యములు అవగాహన చేసుకొనుట మిక్కిలి కష్టము. అందుచే కర్మ అనగానేమో, వికర్మ అనగానేమో, అకర్మ అనగానేమో మానవుడు చక్కగా ఎరుగవలెను. హరే కృష్ణ. కర్మగతులను, కర్మ రహస్యాలను అవగాహన చేసుకోవటం అత్యంత కష్టమైన విషయం అని చెప్తున్నారు భగవానుడే. అందుకని మీకు కష్టం కాబట్టి నేనే దాన్ని వివరిస్తాను. ఎలా అంటే కర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. క్లుప్తంగా అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అంతా కూడా క్లుప్తంగా మీకు పక్కన ఒక ఫోటో ఇమేజ్ రూపంలో మీకు ఇచ్చాను. 3 రకాల కర్మ అకర్మ వికర్మ అని చెప్పుకున్నాం అనమాట. అకర్మ అంటే ఏమిటంటే సతోగుణములు ఆచరించేటువంటి కర్మ. అది భక్తియుత సేవ ఏదైతే ఉంటుందో భగవానునికి చేసేటువంటి భక్తియుత సేవ, దానికి ప్రతిక్రియ ఉండదన్నమాట. దాన్ని అకర్మగా చెప్పుకోవడం జరుగుతుంది. కర్మ అంటే ఫలముల కోసము కర్మాచరణ చేస్తాం. ఏదైతే రజోగుణముతో మనం ఆచరించేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో ఫలాల కోసం అనమాట, ప్రతిఫలాన్ని ఆశించి చేసేటువంటిది అది కర్మగా పరిగణించబడుతుంది. ఏదైతే శాస్త్ర వ్యతిరేకమైనటువంటి కర్మాచరణ ఏదైతే ఉన్నదో అంటే తమో గుణములో ఆచరించేటువంటి కర్మ కావచ్చు, అది వికర్మగా చెప్పబడుతుంది. ఎందుకని అకర్మ, కర్మ, వికర్మ ఈ మూడిటిని కూడా మనము మనసులో మర్చిపోకుండా ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాం అనమాట. ఎవరైనా భవబంధం నుంచి ముక్తిని పొందటానికి కృతనిశ్చయంతో ఉంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఈ యొక్క మూడిటి మధ్యలో గల భేదం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. కర్మకి, అకర్మకి, వికర్మకి ఉండేటువంటి భేదాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో కర్మ సంబంధ జ్ఞానం అనేటువంటిది చాలా కఠినమైనటువంటిది.
ప్రతి ఒక్కరు కూడా వివిధ కర్మలను విశ్లేషించి తెలుసుకోవాలి అని శిలా ప్రభుపా చెప్తున్నారు అనమాట. ఈ విశ్లేషణ కూడా అంత సులభమైనటువంటి ప్రక్రియ కాదు. ఒక కర్మ చేస్తున్నప్పుడు ఈ కర్మ మనము సత్వగుణంలో చేస్తున్నామా, రజోగుణంలో చేస్తున్నామా, తమో గుణంలో చేస్తున్నామా, ఫలం ఆశించి చేస్తున్నామా, ఫలం ఆశించకుండా చేస్తున్నామా, శాస్త్రానికి అనుగుణంగా చేస్తున్నామా, శాస్త్రానికి వ్యతిరేకంగా చేస్తున్నామా, ఇది భక్తియుత సేవ లేకపోతే ఇది ఫలం ఆశించి చేసేటువంటి సేవ. ఇన్ని వివరాలన్నీ మనకు ప్రతి ఒక్క కర్మాచరణలో కూడా మనము ఎలా తెలుసుకోగలమంటే, ఎప్పుడైతే పరంపర రూపముగా వచ్చినటువంటి గురువుల ద్వారా వచ్చినటువంటి జ్ఞానము, గురువులతో సత్సాంగత్యముతో వచ్చేటువంటి జ్ఞానము ద్వారా ఎప్పుడైతే కర్మాచరణ చేయగలమో అప్పుడే మనకి ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉందన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు నవరాత్రి సందర్భంగా మనం ఇందాక చెప్పుకున్నాం, శరద్ నవరాత్రి అనేటువంటి విషయం. దసరా సందర్భంగా మనం చేసేటువంటి ఈ యొక్క నవరాత్రి పూజలన్నీ చేస్తుంటారు. ఈ పూజలు మాత్రమే చేశామంటే అది కూడా శాస్త్రంలో చెప్పబడింది. అంటే అర్చనా రూపముగా వివిధ రూపాలను సేవించటము. కానీ వివిధ రూపాలను సేవించడం ఎందుకు అనే విషయాన్ని గనక మనము అర్థం చేసుకోకుండా కేవలమే పూజలే గనక చేసి ఆ చివరిలో గనక మనం ఏదైనా కోరికలు కోరి ఉంటే అది కర్మ ఫలాలను ఆశించి సేవించినట్టు అవుతుంది. ఎప్పుడైతే మనము కర్మ ఫలాలను ఆశించినా అది భగవంతుని యొక్క భక్తియుత సేవకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కనుక ఎప్పుడు చేస్తే, ఇది అంటే ఆ గురువుల సమక్షంలో గురువుల ద్వారా ఉండేటువంటి జ్ఞానము వలన ఈ ధర్మ సూక్ష్మం అంత పలచగా ఉంటుంది అనమాట. ఫలమును ఆశించి చేసేది అంటే భౌతిక ఫలములను ఆశించి చేసేదైతే అది దానికి బద్ధమవుతాము. ఆధ్యాత్మిక ఫలమును ఆశించి చేసేదైతే దాని నుంచి ముక్తి పొందుతాము అనే ఈ రెండింటి మధ్యలో చాలా పలచని తేడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనకి గురువుల యొక్క మార్గదర్శనం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట. జ్ఞాని అయినటువంటి వాడు ఎవరైతే కృష్ణ భక్తిలో ఉంటారో దానితో కూడిన కర్మలను అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదట చేసుకోవాల్సింది అంటే తమ భగవానునితో గల సంబంధం ఏమిటో అర్థం చేసుకోవాలని చెప్తున్నారు శిలా ప్రభుపాద. అంటే ఈ కర్మ అకర్మ వికర్మల గురించి అర్థం కావాలంటే మొట్టమొదట మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనకి భగవానునికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలన్నమాట. జ్ఞాని అయినటువంటి వాడు నేను జీవి శ్రీకృష్ణ భగవాను నిత్యదాసుడిని, అందుచేత అతడు కృష్ణ భక్తి భావనలో నడుచుకోవాలని అర్థం చేసుకోవాలి. అంటే ఇది సహజంగా బై డిఫాల్ట్ అందరికీ ఉండవలసినటువంటి మానసిక లక్షణం ఏంటంటే నేను భగవంతుని యొక్క నిత్య దాసుడను, నేను ఏ కర్మ చేసినా భగవత్ ప్రీత్యర్థమే చేయాలి తప్ప నా ప్రీత్యర్థము కాదు అనేటువంటి జ్ఞానం ఉండాలన్నమాట. భగవద్గీత మొత్తం ఇదే సారాంశంగా ముందుకెళ్తూ ఉంటుందన్నమాట. ఈ భావన దానితో కూడిన కర్మలకు విరుద్ధమైనవే. ఎప్పుడైతే ఆ యొక్క మనం చేసేటువంటి కర్మాచరణ మధ్యలో భగవంతుడు లేకుండా మనల్ని మనం పెట్టుకున్నామో దాని చుట్టూ ఎన్ని కర్మాచరణ చేసినా అవి నిషిద్ధ కర్మలుగానే పరిగణించే వికర్మలుగానో కర్మలుగానో అవి పరిణమించేటువంటి అవకాశం ఉందన్నమాట. ఈ విషయం సంపూర్ణంగా తెలుసుకోవాలంటే కృష్ణ భక్తిలో నిష్ణాతులైన వారి సాహచర్యం పొంది వారి నుంచి ఈ రహస్యం తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనము ఈ యొక్క దసరా సందర్భంగా వివిధ రకాలైనటువంటి పూజలు, అలంకరణలు, వ్రతాలు, సేవలు, హడావిడి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకోసం చేస్తున్నాము అనేటువంటి లక్ష్యంలో గనక మనకు ఒక క్లారిటీ శుద్ధి లేకపోతే, లక్ష్య శుద్ధి లేకపోతే, అదే కాదు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి శ్రవణ కీర్తన స్మరణములతో సంబంధించిన ఏ ఒక్క కర్మ అయినా సరే దాని యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అంటే భగవానునికి నీకు ఉన్న సంబంధము, నేను భగవంతుని యొక్క నిత్యదాసుడను, భగవంతుని సేవించడమే నా యొక్క ముఖ్య కార్యము కర్మ అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకోలేకపోతామో ఇదేంటంటే ఆ కర్మాచరణ చేసేటప్పుడు అడుగడుగునా మనకు వచ్చేటువంటి సంశయం అనమాట. ఈ అడుగడుగునా వచ్చేటువంటి సంశయాన్ని ఎవరు మనల్ని క్లారిఫై చేయగలరంటే ఎవరైతే కృష్ణ భక్తిలో పురోగమించినటువంటి నిష్ణాతులైనటువంటి వారు భగవద్భక్తులు ఉన్నారో వారి సాహచర్యంతోనే మనం ముందుకెళ్ళగలం. లేకపోతే అత్యంత బుద్ధిమంతులైన వారు కూడా మోహం చెందుతారు అనే విషయాన్ని ప్రస్తుత సమాజంలో మనం చూస్తూ ఉంటాము. ఎంతో చదువులు చదివి ఉండొచ్చు, భౌతికమైనటువంటి విద్య, భౌతికంగా ఎంతో ఉన్నతమైనటువంటి పదవులను, ఉన్నతమైనటువంటి సౌలభ్యాలను పొంది ఉండవచ్చు. కానీ ఆధ్యాత్మిక రంగానికి వస్తే చాలా మినిమం నాలెడ్జి ఉంటుందన్నమాట.
చాలా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం చాలా పల్చగా ఉంటుంది. ధర్మానికి అధర్మానికి మధ్యలో ఉండేటువంటి తేడాను కూడా గుర్తించలేనటువంటి అజ్ఞాన స్థితిలో ఉంటారనమాట. సో అటువంటి వారి నుంచి ఎప్పుడు మనము ఆ, వారి నుంచి మనం ఎప్పుడు తెలుసుకోలేము. ఎప్పుడైతే కృష్ణ భక్తి భావనలో నిష్ణాతులైనటువంటి భక్తులు ఉన్నారో వారి ద్వారా మాత్రమే మనము కర్మ అకర్మ వికర్మల మధ్యలో భేదాన్ని తెలుసుకోగలమన్నమాట. కృష్ణుని కొరకు కర్మ చేయటమే ఉత్తమమైనటువంటి మార్గము. కృష్ణ భక్తి భావనలో కర్మ చేసేవారు సహజంగా అన్ని కర్మ బంధాల నుంచి ముక్తులై ఉంటారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అనమాట. కర్మలన్నీ శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే చేయటం వలన వారు కర్మ ప్రభావం చే సుఖ దుఃఖాలకు ఎటువంటి పరిస్థితుల్లో లోను కారు. ఎందుకంటే వారి ఏ విధంగా అయితే ఒక వ్యాపారి ఉన్నాడు, వ్యాపారి తన దగ్గర ఒక గుమాస్తాను పెట్టుకున్నాడు, ఒక ఉద్యోగస్తుని పెట్టుకున్నాడు. ఆ వ్యాపారంలో వచ్చే లాభ నష్టాలు ఉద్యోగస్తుడికి సంబంధం లేదు, యజమానికి మాత్రమే సంబంధమైనటువంటి. ఇతను చేస్తున్న ఉద్యోగానికి తగిన ప్రతిఫలము ఆ యజమాని ఇస్తూ ఉంటాడు అనమాట. అట్లాగే ఎప్పుడైతే మనము చేసేటువంటి కర్మలన్నిటికీ మధ్యలో కూడా భగవత్ ప్రీత్యర్థం చేస్తూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్ గా సుఖ దుఃఖాల నుంచి కూడా అతీత స్థితికి వెళ్తాం అనమాట. కృష్ణుని కొరకు అన్ని రకాల కర్మలలో నియుక్తులైన మానవులలో అత్యంత బుద్ధిమంతులుగా పరిగణించబడతారు. అంటే ఎటువంటి కర్మాచరణ చేస్తున్నప్పటికీ కూడా దాని యొక్క అంతిమ లక్ష్యము భగవంతుడై ఉండాలి. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా అకర్మ అంటాం వెళ్దాం అనమాట. నిరాకారవాదులు ఏమంటారంటే అకర్మ అంటే ఏ కర్మ చేయకుండా ఉండటం అనేటువంటిది వాళ్ళ భావము. కానీ అకర్మ అంటే అది కాదు. వాస్తవానికి ఆత్మానుభవ మార్గంలో కర్మ ఫలం అవరోధం కాకూడదని ఏ పని చేయకుండా ఉండాలనేటువంటిది అకర్మకు నిర్వచనంగా నిరాకారవాదులు మాయావాదులు చెప్తుంటారు. కానీ ఎటువంటి కర్మ సన్యాసం అనేది సామాన్యమైన, అది అసాధ్యమైనటువంటి విషయము. ఎందుకంటే కనీసంలో కనీసం ప్రతి వ్యక్తి కూడా తనను తాను పోషించుకునేటువంటి కర్మాచరణ తప్పనిసరిగా చేయవలసిందే. అందుకని భక్తులు మాత్రం ఏం చేస్తారంటే భగవానుని నిత్య దాసునిగా తన స్థితిని చక్కగా తెలిసి ఎప్పుడు కూడా భక్తియుత కర్మలలోనే మునిగి ఉంటారన్నమాట. ప్రతిదీ కేవలం కృష్ణుడి కొరకే చేయటం వలన వారు తమ సేవా కార్యంలో దివ్య ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ విధానంలో నియుక్తులైన వారు నిష్కాములుగా తెలియబడతారు. శ్రీకృష్ణునిపై గల నిత్య దాసత్వ భావం సర్వ విధాలైన కర్మ ఫలాల నుంచి కూడా మానవునికి ఉన్నది. ఉదాహరణకి ఒక చిత్రకారుడు ఉన్నాడు. ఆ చిత్రాలను కేవలం భౌతికమైనటువంటి వాటి కోసం కాక భగవంతుని చిత్రబలను, భగవంతుని లీలలను చిత్రించడం ద్వారా భక్తియుత సేవా కార్యక్రమంలో మునిగిపోవచ్చు. అలాగే ఎవరైతే కేవలం తమ కోసమే భౌతిక సంపాదనే మార్గంగా ఉంటారో వాళ్ళు వికర్మతో ముడిపడినటువంటి వాళ్ళు అన్నమాట. పోతన గారి భాగవతంలో చక్కటి పద్యం ఉందన్నమాట. ప్రహ్లాద్ మహారాజు ఒక ఉదాహరణగా చెప్తారనమాట. అంటే ప్రహ్లాద్ మహారాజు ఏం చేస్తున్నాడని ఆయన గురువులైనటువంటి శుక్రాచార్యుల వారి కుమారులైనటువంటి చండామార్కులు ఇద్దరిని పిలుస్తారు. వాళ్ళు ఎవరు? హిరణ్యకశిపుడు పిలిచి అడుగుతాడు, ఏం చేస్తున్నాడు మా అబ్బాయి అని అడిగితే అప్పుడు చెప్తారనమాట, ఆయన సర్వవేళ సర్వావస్థల యందు ఆ యొక్క హరికీర్తనే చేస్తూ ఉంటాడు అని చెప్పాను అనమాట. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మ యుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తది విశ్వమన్ భూవరా అని చెప్తున్నమాట. అంటే ప్రహ్లాదు పానీయంబులు త్రావుచున్, నీళ్లు తాగుచున్నా గాని, కుడుచుచున్ తింటున్నా గాని, భాషించుచున్ మాట్లాడుతున్నప్పుడు కూడా కానీ, హాసలీలా నిద్రాదులను హాస్యానికైనా సరే, నిద్రపోయేటప్పుడైనా సరే, తిరుగుచున్ ఎప్పుడు తిరుగుచున్నా, లక్షించుచున్నా, ఏ పని చేస్తున్నా సంతత శ్రీనారాయణ పాద పద్మ యుగడి చింతామృతాస్వాద సంధానుండై ఏం చేస్తున్నాడు? సర్వవేళ సర్వావస్థల యందు ఆ నారాయణుడి యొక్క పాద పద్మములను చింతన చేస్తూ ఆ యొక్క అమృతమును ఆస్వాదిస్తున్నాడు. మరచన్ సురారిసుతుడే తద్విశ్వమన్ భువరా. అంటే ఎప్పుడు కూడా ఆ భౌతిక ప్రపంచంలో ఉండడనమాట. ఇది ఉన్నతమైనటువంటి భక్తియుత సేవా నిరతికి ఉత్తమమైనటువంటి ఉదాహరణ ప్రహ్లాదుడు అనమాట. రాజా, ప్రహ్లాదుడు అన్నము తింటూ, నీళ్లు తాగుతూ, మాట్లాడుతూ, నవ్వుతూ, వినోదిస్తూ, నిద్రపోతూ కానీ ఎప్పుడైనా సరే ఏమరపాటు లేకుండా శ్రీహరి ధ్యానంలోనే నిమగ్నమై చిత్తము కలిగి ఈ ప్రపంచమును మరచిపోయి ఉంటాడు అనేటువంటి
అంటే కర్మాచరణ చేస్తున్నా కూడా అది భగవంతునికి భక్తియుత సేవముగా, తాను భగవంతుని దాసునిగా ఉండేటువంటి భావనలో, తన స్వకర్మైనా కూడా భగవంతుని దాసునిగానే ఆ యొక్క భావములో ఉండి ఎవరైతే చేస్తూ ఉంటారో వారు ఉత్తమమైనటువంటి ప్రామాణికతను నెలకొల్పిన వారు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దన్నమాట. ఇది ఒక చక్కని ఉదాహరణ ప్రహ్లాదుడి గురించి. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. హరికృష్ణమతే చతుర్ శ్లోకం. Yes, Prabhuji. यस्य सर्वे समारम्भा कामसङ्कल्पवर्जिता ज्ञानाग्निदग्धकर्माणं तमाहु పండితం బుధా. ట్రాన్స్లేషన్: ఎవరి ప్రతి కర్మ ఇంద్రియ భోగ వాంఛారహితముగా ఉండును అతడే పూర్ణ జ్ఞానమును కలిగినట్టివాడు. ఋషుల చేత అతడు పరిపూర్ణ జ్ఞానాన్నిచే కర్మ ఫలములన్నీ దహింపబడిన కర్తగా చెప్పబడెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవని ప్రతి కర్మ భోగవాంఛారహితంగా ఉండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినటువంటి వాడు. అంటే సంపూర్ణ జ్ఞానములో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా భౌతికమైనటువంటి భోగములను ఆశించి కర్మాచరణ చేయరు. కర్మ ఫలాలన్నీ జ్ఞానాగ్ని చే దగ్ధమైన వానిగా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మకర్త అనమాట. అతను జ్ఞానాగ్ని చే దగ్ధమైన వానిగా అతను ఋషులచే చెప్పబడతాడు. ఋషులు అతన్ని ఎలా చెప్తారు? అతని యొక్క కర్మ అంతా కూడా జ్ఞానాగ్ని చేత దగ్ధమైనటువంటిది అనే విషయం చెప్తానమాట. సంపూర్ణమైన జ్ఞానము కలవారే కృష్ణ భక్తి రసభావనలో నిమగ్నులై ఉండి మానవుని యొక్క కర్మలను అవగాహన చేసుకోగలరు. ఒక వ్యక్తి ఒక కర్మాచరణ చేస్తున్నాడంటే అది భక్తియుత సేవా దృక్పథంగా చేస్తున్నాడా, భౌతిక సేవా దృక్పథంగా చేస్తున్నాడా అనేటువంటి విషయము సంపూర్ణమైనటువంటి కృష్ణ భక్తి జ్ఞానము కలవారు మాత్రమే నిర్ణయించగలరు అన్నమాట. కృష్ణ భక్తి భావనలో వారు సర్వ విధాలైన ఇంద్రియ భోగ భావన నుంచి విడిపడి శ్రీకృష్ణ భగవానునికి నిత్య దాసులమనే తమ నిజ స్థితి కూర్చిన సంపూర్ణ జ్ఞానంతో కర్మ ఫలాలన్నిటినీ భస్మీపటనం చేసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు భగవంతుని యొక్క దివ్య జ్ఞానములో ఉండి తమ కర్మాచరణ అంతా భగవత్ ప్రీత్యర్థమే ఆచరించేటువంటి కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కర్మ ఫలాలన్నీ కూడా భస్మీపటలం అవుతాయి. ఎందుకు? భగవంతుని గూర్చినటువంటి తమ నిజస్థితి, తమకి భగవానునికి గల నిజస్థితిని గురించి తెలిసినటువంటి సంపూర్ణ జ్ఞానం ఉండటం వలన ఈ దివ్య జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారే వాస్తవానికి పండితులు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు స్పష్టం చేయడం జరుగుతుంది. భగవానునితో గల నిత్య సంబంధం కూర్చిన ఈ జ్ఞాన అభివృద్ధి అగ్నితో పోల్చబడింది అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క అగ్ని ఉన్నదంటే భగవానునితో తనకు ఇంకా నిత్య సంబంధము, భగవానునికి నేను నిత్య దాసుడను, నేను సర్వవేళ సర్వావస్థలందును భగవానుడికి సేవ కోసమే నా యొక్క ఈ జన్మ గాని నా యొక్క కర్మ గాని ఉండాలి. భగవాను యొక్క జన్మ కర్మ దివ్యమైనటువంటిది. మానవుని యొక్క జన్మ కర్మలు సేవా రూపముగా కూడినటువంటి అనమాట. భగవంతుని భక్తితో సేవ చేయటమే మానవుని యొక్క జన్మ కర్మల యొక్క ముఖ్యోద్దేశము. ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానము కనుక అభివృద్ధి చెందిందో అది అగ్నితో పోల్చబడింది అనమాట. ఈ అగ్ని ఒక్క మారు రగిలితే చాలు సర్వకర్మ ఫలాలను సమూలంగా దహించి వేస్తుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తారు. అందుకే భగవానుడు 18వ అధ్యాయం చిట్ట చివరిలో చరమ శ్లోకంగా చెప్పబడే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అటువంటి వాళ్ళు ముక్తి పొందుతారు. ఎటువంటి వాళ్ళు? అన్ని ధర్మములను వదిలి కేవలము అంటే తమ భౌతికమైనటువంటి ధర్మ ఆచరణను కూడా భోగ కర్మాచరణని కూడా వదిలివేసి కేవలం భగవంతుని నిత్యదాసులుగా తెలుసుకొని భగవంతుని నిత్యదాసులుగా భగవంతుని భక్తియుత సేవలో ఎవరైతే మామేకం శరణం వ్రజ భగవంతునికి శరణాగతి చేస్తారో అటువంటి వారికి భగవానుడే గ్యారెంటీ ఇచ్చాడు, అహం త్వా సర్వపాపేభ్యో. ఎందుకంటే వాళ్ళ కర్మ ఫలాలన్నిటినీ కూడా భగవానుడు తొలగించి వేస్తాడు. అప్పటిదాకా తెలిసి గాని తెలియక గాని ఏవైనా కర్మ ఫలాలు ఉంటే అవన్నీ కూడా తొలగించబడతాయి. తద్వారా వాళ్ళు
ముక్తిని పొందేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు భయము చెందకని భగవానుడే గ్యారంటీ ఇచ్చాడు. దీనికి ఎక్కడ మొదలవుతుందండి? మనము కర్మఫలాలన్నింటినీ కూడా మనం జ్ఞానాగ్ని చే దగ్ధం కావాలంటే ఏం చేయాలా? మనకి పరంపరా ప్రాప్తంగా వచ్చినటువంటి గురువుల ఆశ్రయం కావాలా? అటువంటి గురువుల ఆశ్రయంతోనే మనము చేస్తున్నటువంటి కర్మ, మనము చేస్తున్నది అకర్మ, మనము చేస్తున్నది వికర్మ. ఒకవేళ మనము కర్మాచరణ చేస్తుంటే దానిని అకర్మగా ఎలా చేయాలి, వికర్మ చేస్తుంటే దాన్ని అకర్మగా ఎలా మనము అకర్మలోకి ఎలా మార్పు చెందాలి, ఎలా మనం పరిణతి చెందాలి, ఈ విషయ జ్ఞానములన్నిటిని కూడా స్పష్టంగా చేసి తెలిసి మనల్ని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి గురువులతో సాంగత్యము. ఆ గురువులు కూడా సామాన్యమైనటువంటి గురువు కాదు, పరంపరా ప్రాప్తముగా వచ్చినటువంటి ప్రామాణికమైనటువంటి గురువుల ఆశ్రయం చేతనే మనము ఆ మార్గములో ముందుకు వెళ్ళగలము. అంటే ఇక్కడ భగవానుడు ఏదైతే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఇచ్చాడు చెప్పారో, అది కూడా మనము గురువులను ఆశ్రయం ద్వారానే ఆ యొక్క స్థితికి మనం వెళ్ళగలం అనమాట. ఏ విధంగా అయితే అర్జునునికి నేరుగా భగవానుడు తెలియచేశాడో, ఏ విధంగా అయితే పరీక్షిత్ మహారాజుకు నేరుగా సుఖదేవుడు గోస్వామి భాగవతాన్ని అందజేశారో, అలా ప్రామాణికమైనటువంటి గురువులుగా సుఖదేవునికి ఎవరు అందించారు? వ్యాసుల వారు అందించారు. వ్యాసుల వారికి ఎవరు అందించారు? నారదుల వారు అందించారు. నారదుల వారికి ఎవరు అందించారు? బ్రహ్మ అందించారు. సో ఆ విధంగా పరంపరా ప్రాప్తముగా వచ్చినటువంటి జ్ఞానము చేత వారి యొక్క ఆధ్వర్యములో మనము అనుసరించాలా, ఆచరించాలా అనే విషయాన్ని శిలా ప్రభుపాద మనకి స్పష్టం చేస్తున్నాను అన్నమాట భాష్యంలో. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. హరే కృష్ణ. మతజి చదువుతారా శ్లోకం? ఎస్ ప్రభుజీ. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సా. ట్రాన్స్లేషన్: తమ కర్మ ఫలముల పట్ల సమస్త ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తిగా నిరాశ్రయునిగా ఉండేడివాడు వివిధ రకముల కర్మలలో నియుతుడైనను ఎట్టి కామ్య కర్మలను చెయ్యని వాడే అగును. హరే కృష్ణ. కర్మఫలములపై ఆసక్తిని విడచి నిత్యతృప్తుడును నిరాశ్రయుడు అయినవాడు అన్ని రకముల కర్మల యందు నియుక్తుడైనను కామ్య కర్మలు చేయని వాడే అగును అనే విషయం. నాకు ఈ యొక్క శ్లోకం, ఈ మీనింగ్ చదివిన తర్వాత నాకు శిలా ప్రభుపాదం ఇచ్చినటువంటి ఉత్తమమైనటువంటి ఉదాహరణ ఇంకెవరు కనపడలేదు. ఎందుకంటే శిలా ప్రభుపాద కర్మఫలాలపైన ఆసక్తి విడిచి ఆయన చాలా మినిమంగా అనమాట, ఇక్కడి నుంచి భారతదేశం నుంచి అమెరికాకి తన ఓడలో ప్రయాణం చేశారు. నిరాశ్రయుడు అయిన వాడును. బోస్టన్ లో ఆయన అమెరికాలో కాలు పెట్టేసరికి ఎటువంటి ఆశ్రయం లేదు, కానీ ఆయన ఆత్మ నుండా తృప్తితో ఉన్నారు. భగవంతుని సేవ చేస్తున్నాను, నా గురువులు నాకు ఇచ్చినటువంటి ఆదేశాలు నేను పాటించాలి అనేటువంటి లక్ష్యంతో ఆయన దిగారనమాట. అన్ని రకాల కర్మలందు నియుక్తులైన శిలా ప్రభుపాద అక్కడ దిగిన తర్వాత చేయని కర్మ అంటూ లేదు. అన్ని కర్మలు చేశారు. భగవద్గీతకి భాగవతానికి ట్రాన్స్లేషన్ రాయటమే కాదు, భక్తులందరికీ ప్రసాదం సేవించడం కాదు, భక్తులు తిన్న తర్వాత మొదట్లో వాళ్ళందరికీ సరైన అవగాహన లేకపోతే అన్ని కర్మలు తానే ఆచరించారనమాట అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో. అయినప్పటికీ కూడా నిత్య తృప్తుడుగానే ఉన్నారు. ఎందుకని? భగవానుని యొక్క భక్తియుత సేవలో నేను నిమగ్నమై ఉన్నాను అనేటువంటి ఉత్తమమైనటువంటి ఉదాహరణ శిలాప్రభుపాదని. అంతే ఆనందంతో ఉండారు. ఆ వయసులో కూడా ఎంతో ఆనందంగా, మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోటో చూడొచ్చు, రథయాత్ర సందర్భంగా ఎంత ఆనందానుభూతిని, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. శిలా ప్రభుపాద చరిత్రలో చదివిన, చరితామృతంలో చదివిన వాళ్ళందరికీ కూడా. సో కర్మ ఫలములపై ఆసక్తిని విడిచి నిత్య తృప్తుడును నిరాశ్రయుడును అయినవాడు అన్ని రకముల కర్మల యందు నియుక్తుడేను కామ్య కర్మలు చేయని వాడే అగును. అంటే శిలా ప్రభుపాద చేయనటువంటి కర్మ అంటూ లేదు.
ఇవేవి కూడా కామ్య కర్మలు కాదు, తన కోసం తాను ఏమీ చేయలేదు, భగవద్భక్తుల కోసం చేశారు, భగవంతుని సేవగా చేశారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అనమాట. కృష్ణ భక్తి పూర్ణుడు ఆయన. మానవుడు ప్రతిదీ కృష్ణుని కొరకే చేసినప్పుడు ఆ భావనలో కర్మ బంధం నుంచి విడుదల సాధ్యం కాగలదు. చాలా సులభంగా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కేవలం భగవత్ ప్రీత్యర్థము, భాగవత ప్రీత్యర్థము చేసేటువంటి కర్మ అనమాట. కృష్ణ భక్తి పూర్ణుడైన భక్తులు ఆ దేవదేవునిపై గల ప్రేమతో నడుచుకోవటం వలన కర్మ ఫలాలపై ఆకర్షణ కలిగి ఉండరు. మొట్టమొదటి శిలా ప్రభుపాద తను భగవద్గీత భాగవతాన్ని నేర్పించాలి, చెప్పాలి, ప్రచారం చేయాలి, భగవద్భక్తులు తయారు చేస్తే మొట్టమొదట ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఏమి నిరుత్సాహపడలేదు ఆయన అలాగే తన యొక్క ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. గురువు ఆజ్ఞలు తీసుకుని వారు సర్వభారం కృష్ణునికే వదిలి స్వీయ పోషణ గురించి కూడా చింతించరు. ఎంత ఎంత డబ్బు తీసుకుని వెళ్ళారు శిలా ప్రభుపాద, అమెరికా వెళ్ళాడు, ఎంత ఉన్నది, ఏమో $1 కూడా లేదనమాట. కనీసం అంత మినిమం అమౌంట్ తో ఆయన అక్కడికి వెళ్ళారు. లేనివి పొందాలని, ఉన్న వాటిని రక్షించుకోవాలని ఆతృత అస్సలే పడరు. అంటే తన దగ్గర ఏమున్నా లేకపోయినా ఆయన ఎప్పుడూ బాధపడలేదనమాట. అసంగత్వంతో కూడి ఉంటారు. తమ ధర్మాన్ని శక్తి అనుసారం నిర్వహించి పిదప సమస్తం కృష్ణునికే వదిలేస్తారనమాట. తాము చేయగలిగిందంతా చేస్తారు, సమస్తం కూడా కృష్ణునికే వదిలేస్తారు. అటువంటి అసంగుడైన భక్తులు ఏమీ చేయని వారి వలె కర్మల యొక్క శుభ అశుభ ఫలాల నుంచి సర్వదా ముక్తులై ఉంటారు. ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుందన్నమాట. ఈ స్థితి అకర్మకు లేదా విషయ ఫలరహితమైన కర్మకు చిహ్నమై ఉన్నది. అందుకని శిలాప్రభుపాదుల వారు ఎటువంటి కర్మాచరణ చేశారో అవన్నీ మనకు గైడెన్స్ లాంటివి అనమాట. అందుకని ఈసయత్ ప్రమాణం కురితే లోకస్థితి అంటే ఒక ప్రమాణాన్ని నెలకొల్పి ఉన్నారు. మనం ఏదైనా పని చేసినప్పుడు ఎలా చేయాలంటే ఒకసారి శిలాప్రభుపాద లీలామృతాన్ని చదువుకొని దానిలోంచి ఆయన ఈ పని ఎలా చేశారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకొని తద్వారా చేయొచ్చు అనమాట. కృష్ణ భక్తి భావన లేనటువంటి ఇతర కర్మ ఏదైనా సరే కర్తను ఖచ్చితంగా బంధిస్తుంది. మనము గనక ఆ భావనతో కనుక చేయకపోతే ఏ కర్మ చేసినా దాన్ని మనం బంధిస్తున్నమాట. పూర్వం వివరించినట్టు అది వికర్మ యొక్క నిజ స్వరూపము. అంటే ఏ కర్మాచరణ అయినా చేయని దాని యొక్క అంతిమ లక్ష్యం భగవత్ ప్రీత్యర్థము కాకపోతే అది వికర్మగానే పరిగణింపబడుతుంది. మనం ముందుగా చెప్పుకున్నాం అనమాట. సో అందుకని మీకు ఈ సందర్భంగా సమయం ఉన్నదా? ఓకే. ఒక అన్నమాచార కీర్తన అనమాట. ఇప్పుడు ఏదైతే మనం అకర్మ, వికర్మ, కర్మఫలములు, కర్మత్యాగం ఇవన్నీ చెప్పుకున్నామో ఈ కర్మ అంతటి మీకు వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తన అన్నమాచార్యుల వారిది. ఒక కీర్తనలో మనం అన్ని కానీ సమగ్రంగా తెలియజేసినటువంటి ప్రయత్నం చేస్తాము. కర్మ మూలము జగము కాదని విడువక మర్మపు మోక్షము లేదు మానలేరో గర్వము. కర్మ మూలము జగము కాదని అంటే కర్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ భౌతిక జగత్తు కాదు. దాన్ని విడవకపోతే మర్మపు మోక్షము లేదు. అంటే ఏదైతే జీవాత్మకి పరమాత్మకి ఉన్నటువంటి నిజస్థితి ఉన్నదో, జీవాత్మ తన నిజస్థితి నిత్యదాసత్వం అనేటువంటి స్థితి గనక ఆ మర్మపు మోక్ష స్థితి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది లేకపోతే మానలేరు గర్వము. ఇది మనకి ఎప్పుడు కూడా అది అహంకార పూర్వకంగానే మిగిలిపోతుంది అనమాట. అంటే కర్మ మూలము జగము కాదు. మనం ఏం చేయాలంటే చేయాల్సినటువంటి కర్మ భగవంతుని యొక్క నిత్య సేవ, ఇది భౌతిక జగత్తు కాదు అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అనమాట. భగవాన్ యొక్క నిత్య దాసులం అనేటువంటి భక్తియుత సేవలో ఎప్పుడు నిరంతరము మనము నెలకొని ఉండాలనే విషయం తెలియజేస్తుంది. సకల కర్మలు మాని సన్యాసి అయితేను ఒకట వెలితి లేని ఉన్నతుడట. అంటే అకర్మ గురించి తెలియజేస్తున్నాడు. కర్మ సన్యాసం అంటే అకర్మ అంటే ఏ విధంగా అయితే భగవత్ ప్రీత్యర్థము కర్మాచరణ చేస్తూ ఉన్నామో తన ప్రీత్యర్థము చేసేటువంటి కర్మ సన్యాసం వదిలేసి కర్మలని సన్యసించి కేవలం భగవత్ ప్రీత్యర్థం చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో సకల కర్మలు మాని సన్యాసి అయితేను ఒకట వెలితి లేని ఉన్నతుడట. అంతకు మించినటువంటి ఉత్తముడు మరొకరు లేరు. ఎవరు? కర్మ సన్యాసము అంటే అకర్మాచరణ చేసేటువంటి వారు, భగవత్ ప్రీత్యర్థమే చేసేటువంటి వారు, భౌతిక కర్మాచరణ నుంచి విడిపడినటువంటి వారు అంతకన్నా ఉన్నతుడు కోరలేరు. ముఖ్యమై ఉభయ కర్మములు బంధహేతు అని ప్రకటించి వేదాంత పఠనమే ఎక్కుడు. ముఖ్యంగా ఏంటంటే ఉభయ కర్మలు ఏవైతే ఉన్నాయో కర్మ వికర్మ రెండు కూడా కర్మములు బంధహేతువని, ఇవి రెండు కూడా బంధాలను పెంచుతాయి.
అంటే భౌతిక వాంఛలతో కూడినటువంటి కర్మ కానీ శాస్త్ర విరోధమైనటువంటి వికర్మ కానీ రెండు చేసినా అవి భౌతిక బంధాలనే పెంచుతాయి. ప్రకటించి వేదాంత పఠనమే వేదాంత సారం ఇదే, వేదములు చెప్పేది అంటే అందుకనే ఆ వేదాంత పఠనమే ఎక్కుడు చాలా శ్రేష్టమైనది అనే విషయం చెప్తున్నారు. బహురూపములు మరచి బహునిష్ఠుడైన యోగి అంటే అనేక దేవతా రూపాలను ఆరాధిస్తుంటారు కదా, అందుకని ఏకో దేవో దేవకీ పుత్ర ఏవచి అంటే ఒకే ఒక సంకల్పంతో అనేకమైనటువంటి రూపాలన్నీ మరిచి బ్రహ్మనిష్ఠుడైన యోగి, ఆ బ్రహ్మము ఆ యొక్క పరమాత్మకు మాత్రమే పైన మాత్రమే నిష్ఠ కలిగినటువంటి యోగి ఎవరైతే ఉన్నారో, ఆ మార్గములో ఇమిడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇహ పరముల కథడెక్కుడట. అతను ఈ యొక్క భౌతికమైనటువంటి ఉన్నతమైన పరలోకము ఇహం పరములు ఆధ్యాత్మిక అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి స్థితికి చెందినటువంటి వాడు అని చెప్తున్నాడు అనమాట. విహిత కర్మము దక్క వీరఘోర కర్మములు. విహిత కర్మము అంటే ఏదైతే శాస్త్రములచే నిర్వచించబడిన చెప్పబడినటువంటి కర్మ ఏదైతే ఉన్నదో అది మాత్రమే చేయాలి. వీరఘోర కర్మములు, మిగిలిన కర్మములు ఏవైతే ఉన్నాయో వికర్మలన్నీ కూడా సహజ పాతకం అనే శాస్త్రాలే ఇప్పుడు ఇవి శాస్త్రాలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి. వికర్మాచరణ పనికిరాదనేటువంటి విషయాన్ని. సంతత కర్మములెల్ల సంసార మూలములు అంతట నిస్సంగుడైతే అధికుడట. సంతతము అంటే సర్వవేళల యందు కూడా, అంటే సంగత్వ కర్మ ఏదైతే ఉంటుందో, అంటే మనం భౌతిక వాంఛనలు కోరి చేసేటువంటి కర్మాచరణ ఏదైతే ఉంటుందో కర్మములల్లా సంసార మూలములు. సంసారం అంటే ఈ జనన మరణ చక్రం ఏదైతే ఉందో దీనికి మూలం ఏంటంటే భౌతికమైనటువంటి ఫలాపేక్షతో కూడినటువంటి కర్మాచరణ అనే విషయాన్ని తెలుసుకోవాలన్నమాట. అంతట నిస్సంగుడైతే అధికుడట. ఎప్పుడైతే ఈ సంగత్వాన్ని వదిలిపెడతామో నిస్సంగత్వాన్ని పొందుతామో అతను ఉత్తముడు. చింతించి చింతించి శ్రీ వెంకటేశ్వరు వంతుకు చెప్పన హరివాక్యమే ఎక్కుడు. ఈ విధంగా ఆలోచించి ఆలోచించి బాగా భగవంతుని యొక్క నామస్మరణని, భగవంతుని యొక్క శ్రవణ కీర్తన స్మరణం ఏదైతే ఉందో వంతుకు చెప్పన హరివాక్యమే ఎక్కుడు. ఏదైతే భగవంతుని కీర్తించమని, భగవంతుని శ్రవణం చేయమని, భగవంతుని యొక్క స్మరణం చేయమని చెప్పే పదం ఏదైతే ఉంటుందో, వాక్కు ఏదైతే ఉందో అది ఉన్నతమైనది అనే విషయాన్ని హనుమాచార్యుల వారి కీర్తన ద్వారా మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కర్మమూలము జగము కాదని విడువక మర్మపు మోక్షము లేదు మానలేరు గర్వము. సకల కర్మలు మాని సన్యాసి అయితేను ఒకట వెలితి లేని ఉన్నతుడట. ముఖ్యమై ఉభయ కర్మముల బంధహేతువని ప్రకటించి వేదాంత పఠనమే ఎక్కుడు. బహురూపములు మరచి బ్రహ్మనిష్ఠుడైన యోగి ఇహపరముల కథడెక్కుడట. విహిత కర్మము దక్క వీరఘోర కర్మములు సహజపాతకమనే శాస్త్రాలే ఎక్కుడు. సంతత కర్మములెల్ల సంసార మూలములు అంతట నిస్సంగుడైతే నదికునట. చింతించి చింతించి శ్రీ వెంకటేశ్వరు వంతుకు చెప్పన హరి వాక్యమే ఎక్కుడు. హరే కృష్ణ. ఈ అన్నమాచార్య కీర్తన ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. అన్నమాచార్య అంటే రాగము కట్టనటువంటి కీర్తన ఇది. ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ సభ్యులు మన ఈ రోజు అటెండ్ అవుతున్నటువంటి భక్తులలో ఎవరైనా సరే ఆసక్తి కనుక ఉంటే ఈ కీర్తనకి చక్కగా ఒక రాగాన్ని కూర్చి చేర్చి దాన్ని గానం చేసి అందరితో మాకు కూడా పంచుకొని ఆనందింపజే ప్రార్థన. హరే కృష్ణ. సో ఆ విధంగా ఇవాళ మన క్లాస్ని ఇక్కడ నేను ఆపుతున్నాను. ఇప్పటిదాకా మనం చెప్పుకుంటున్న విషయంలో ఏమైనా సరే మార్పులు చేర్పులు లేదా ఏమైనా సరే మీరు ఏమైనా యాడ్ చేయదలుచుకున్నటువంటి ఏమైనా ఉంటే మాతాజీ దీనశరణ్ దేవిదాస్ మాతాజీ చెప్తున్నారు, ఐ విల్ ట్యూన్ ప్రభు అని. ఎక్సలెంట్, థ్యాంక్స్ మాతాజీ. చాలా సంతోషం. త్వరలోనే మీ నుంచి వింటాం నాకు చాలా ఇంట్రెస్ట్ ప్రభు, కొత్తవి ఏమైనా ట్యూన్ లేకపోయినా కొత్తవి రాయటం కూడా డెఫినెట్ గా నేను ప్రయత్నం చేస్తాను ప్రభు నా వంతుగా. హరే కృష్ణ. ఇంకెవరైనా ఉంటే మీరు కూడా ట్రై చేయండి, చూద్దాం ఒక్కోళ్ళు ఏ రకంగా చూడండి. 2-3 రకాల ట్యూన్లు ఉన్నా కూడా తప్పేం లేదు కదా, బాగుంటుంది. హరే కృష్ణ. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకునేటువంటి విషయాల్లో ఏమైనా సరే మార్పులు చేర్పులు లేదు ముఖ్యాంశములు ప్రశ్నలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. నో పాయింట్స్? ఎక్సలెంట్.
నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను అందరికీ, ఇంకా కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి చెప్తున్నమాట. ఎటువంటి సందేహము లేకపోతే నేను చెప్పింది పూర్తిగా అర్థమన్నా ఉండాలి, లేకపోతే పూర్తిగా అర్థం కాకుండా ఉండాలి. హరే కృష్ణ ప్రభుజీ. హరే ఐ కృష్ణ హావ్ తల్లి. నాకు ఒక చిన్న క్వశ్చన్ ప్రభుజీ. చెప్పమ్మా. సో ప్రభుపాద్జీ ఏం ఏం చెప్తారు కదా, సో అది మనం భగవద్గీతలో చదువుతాము. అండ్ హౌ డు వి అండర్స్టాండ్, అంటే దాన్ని కంప్లీట్ గా అర్థం చేసుకోవాలి, ఎలా ఎలా మనం ఆచరించవచ్చు? యాక్చువల్ అదే ప్రభుపాద మామూలుగా భగవద్గీత శ్లోకము ఉన్నదనుకో, సంస్కృతం రాకపోతే అసలు అర్థం కాదు మనకి, సంస్కృతం చదివినా కూడా. సో చాలా మంది భగవద్గీతకి మీనింగ్స్ ఇచ్చారు. సో ఆ మీనింగ్స్ చదివినా కూడా అర్థం కాదు అంత త్వరగా. సో అందుకని ప్రభుపాద భాష్యం ఇచ్చారు. సో ప్రభుపాద భాష్యం ఇచ్చినా కూడా అంత సులభంగా అర్థం కాదు. ప్రభుపాద భాష్యం కూడా అర్థం కాదు. అందుకనే గురు శిష్య పరంపరతో ఉన్నటువంటి గురువుల ఆశ్రయం ఉన్న శిక్షా గురువులు, దీక్షా గురువులు అందరూ ఉన్నారు కదా. అందుకని శిలా ప్రభుపాద ఈ చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేశారంటే తన తర్వాత కూడా వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా 1 by 1 అందరినీ ట్రైన్ చేస్తూ వాళ్ళందరూ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా చెప్పానంటే, నేను ఈ క్లాసులో ఏదైనా చెప్తే శిలా ప్రభుపాద వారి భాష్యం మూలం దాన్ని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. ప్లస్ మిగిలినవి నేను ఇతర గురువుల దగ్గర నుంచి నేను ఏదైతే విన్నానో దానికి జత చేయడం జరిగింది. సో అందుకని ఏంటంటే నేను అన్ని ఎప్పుడు చెప్పే విధంగా నేను ఒక మైకును మాత్రమే, నాలో ఆ మైకులో మాట్లాడేది శిలా ప్రభుపాదుల వారి భాష్యము, మిగిలిన గురువులు. మీకు వినిపిస్తున్నది సరిగ్గా వినిపిస్తే అది వారి గొప్పతనం, సరిగ్గా వినిపించకపోతే నా మైక్ ప్రాబ్లం అది. సో అందుకని ఏంటంటే తప్పనిసరిగా గురువులతో, శిక్షా గురువులతో సాంగత్యం చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలంటే శిక్షా గురువులు తప్పనిసరిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చదువుకుంటున్నావు, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, వర్క్ బుక్లు ఉంటాయి, లేదు నోట్స్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటే మళ్ళీ స్కూల్కి ఎందుకు వెళ్తాం? దాన్ని పర్ఫెక్ట్ చేయడానికి కోసం మనం ఎందుకంటే చదవాలి. దాన్ని మనకి అనలైజ్ చేసి మనకు అర్థమయ్యే రీతిలో చెప్పేటువంటి వాళ్ళ కోసం వెళ్తాం అన్నమాట. సో అందుకని వాళ్ళు చెప్తారు కాబట్టి, అక్కడ ఉన్నటువంటి ట్రైన్డ్ టీచర్స్ కదా, టీచర్స్ వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు కాబట్టి. సో అందుకని ఏంటంటే గురు శిష్య పరంపర అనేది ఇక్కడ కూడా అదే ముఖ్యం. ఆధ్యాత్మిక మార్గంలో కూడా గురు శిష్య పరంపర తప్పనిసరిగా, వారితో సాంగత్యము తప్పనిసరి. గురు శిష్యులు ఉంటే తప్ప మనకు అర్థం కాదు, శిలా ప్రభుపాదుల వారిదైనా ఎవరిదైనా కాదు. హరే కృష్ణ. ఇంకోటి ఏంటంటే కర్మాచరణ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే శిలా ప్రభుపాదుల వారి లీలామృతం ఏదైతే ఉందో, ఏ సందర్భంలో శిలా ప్రభుపాద ఎలా ఆయన చేశారనేది మనకి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే ఆయన జీవితాన్ని తీసుకోవడం, ఏ సందర్భంలో ఆయన ఎలా ప్రవర్తించారు, ఎలా చేశారు అని చదువుకుంటే లీలామృతం చదవడం వల్ల మనకు కూడా ఒక అవగాహన వస్తుంది. అలా కూడా మనం ఆచరించవచ్చు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అంటే ప్రభుజీ ఇది అదే ప్రభుపాదుల వారు ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. సారీ. హరే కృష్ణ. ప్రభుపాదుల వారు పూర్తి విశ్వాసంతో కృష్ణుని పైననే మొత్తం ధ్యానం, సంపూర్ణ విశ్వాసంతో మళ్ళా గురువు మాట మీద ఆయన బయటికి వెళ్ళిండ్రు కాబట్టి ఆయన ఇదంతా చేయగలిగిండు ప్రభుజీ. అది చెప్పింది మీరు. శుద్ధ భక్తులు మాత్రమే భగవంతుని గురించి వాళ్ళకి జ్ఞానం కలుగుతుందని ఇంకొక పాయింట్. అది గురు పరంపర ద్వారానే శుద్ధ భక్తులకు జ్ఞానము, వాళ్ళు కూడా సంపూర్ణ శరణాగతితోని భగవంతునికి సేవ చేస్తేనే లభిస్తుందని తెలిసింది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థాంక్స్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. ఇంకెవరైనా ఇన్పుట్స్ ఉన్నాయా? మీరు ఎవరైనా పాయింట్స్ కనుక నోట్ చేసుకుని ఉంటే ప్లీజ్ ఫోటో తీసి గ్రూప్ లో పెట్టండి. ప్రభుజీ, ఇప్పుడు మనకి అది శ్రీమద్ భాగవతంలో 6.3లో మీరు చెప్పారు కదా రెఫరెన్స్ శ్లోకము, అందులో యమధర్మరాజు వచ్చేసి మనకి 12 మహాజనాస్ గురించి చెప్పారు కదా ప్రభు. ఎస్ ప్రభు, ఎస్ కరెక్ట్ ప్రభు. సో ఇప్పుడు మీరు ముందు చెప్పారు 4 సాంప్రదాయ స్మైట్లు ఉన్నాయని. అందులో బ్రహ్మ, లక్ష్మి, శివ, బ్రహ్మ, శ్రీ సాంప్రదాయము, కుమార సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము, కుమార సాంప్రదాయం. ఓకే, బట్ ఇక్కడ 12 మంది వచ్చారు కదా ప్రభు. సో వీళ్ళు ఏ సాంప్రదాయం కింద వస్తారు? 12 మంది. ఇప్పుడు సాంప్రదాయాలు మనకి ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తే యాక్చువల్ గా
ఉమ్, ఈ ఈ- ఈ- ఈ మధ్య కాలంలో వాళ్ళ 12 మంది ఏ సాంప్రదాయంకి చెందినైనా చెంది ఉండొచ్చు ప్రభు. ఇప్పుడు రుద్ర సాంప్రదాయం, రుద్రుడు డైరెక్ట్ గా ఇప్పుడు 12 మంది మహాజనులు రుద్రుడి పేరు డైరెక్ట్ గా రుద్రుడు ఉంది. ఉన్నారు. అవును, డైరెక్ట్ గా ఆయనే ఉన్నాడు. అవును. నారదుడు ఉన్నాడు, నారదుడు ఉన్నాడు. కరెక్ట్. బ్రహ్మ ఉన్నాడు, ఉమ్, బ్రహ్మ కూడా ఉన్నాడు కదా అక్కడ. ఉమ్. భగవద్ కుమారాసుడు ఉన్నారు. ఉమ్, కుమారాస్ ఉన్నారు. ఉమ్. సో వాళ్ళందరూ ఉన్నారు. అది ప్రత్యేకంగా వాళ్ళకి సాంప్రదాయాన్ని మనం అసైన్ చేయక్కర్లేదు. సాంప్రదాయం ఏదైనా కూడా వాళ్ళు మహాజనుల కింద అంటే పరిగణించబడతారు. అందులో ఆయన చెప్పారు కదా, వీళ్ళు చెప్పిన ప్రకారంగా మనం వెళ్ళాలి అన్నట్లు వాళ్ళు చూపించారు మనకు మార్గాన్ని. మార్గాన్ని. అదే. వాళ్ళు మనకు మార్గాన్ని చూపించారు కాబట్టి మనం ఆ మార్గాన్ని అనుసరిద్దాం అని చెప్పడం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. చేసుకోండి. హరే కృష్ణ. ఇంకెవరైనా ఉన్నదా? మిగిలిన వాళ్ళు ఎవరికి లేవా డౌట్స్? కానీ మీరు రాసుకున్న పాయింట్స్ ఏం లేవా? ఇన్పుట్స్ ఇవాళ హరే రాసుకున్న కృష్ణ important- ప్రభుజీ, దండోత్సవం. హరే కృష్ణ మాతాజీ. ఈ అకర్మ, కర్మ, వికర్మ ఈ మూడు నేను ఎప్పుడు కొంచెం ఇదవుతూ ఉంటాను. అకర్మ అంటే మనం ఫలితం ఆశించకుండా చేసేదండి ప్రభుజీ. ఎస్ మాతాజీ. భక్తియుత సేవ అకర్మ, ఆ, ఫలితం కర్మ అంటే ఫలాలకే, మన రజోగుణంలో ఆశించి ఉండి చేసేది. ఫలాల కోసం చేసేది ఇది. వికర్మ అంటే ఇంకా శాస్త్రానికి వ్యతిరేకంగా చేసేది. వ్యతిరేకంగా చేశారు. నేను ఒక స్లైడ్ పెట్టాను, ఫోటో పెట్టాను, చూసే ఉంటారు మీరు. తమో గుణంతో చేస్తారు. అదే నోట్ చేసుకున్నాను ప్రభుజీ. నేను గ్రూప్ లో కూడా పెడతాను మాతాజీ. అది మీరు పాయింట్లు పీపీటీలు ఏవి షేర్ చేస్తారో అవన్నీ నోట్స్ లో రాసుకుంటూ ఉంటాను, లేకపోతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని తర్వాత రాసుకుంటాను. ఇప్పుడు టైం సరిపోతే చాలా సంతోషం. వెరీ థ్యాంక్ యూ గుడ్. అది ప్రభుజీ. మంచి పని. చాలా అది. ఉపయోగం, చాలా ఆ, ఉపయోగం స్క్రీన్ ప్రభుజీ. నిజంగానే మీరు వీలైతే గ్రూప్ లో పెట్టేస్తే మిగతా వాళ్ళు కూడా పెట్టాను ఫాలో మాతాజీ. నేను అవుతారు. ఆల్రెడీ పెట్టేశాను మాతాజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. ప్రభుజీ నేను మీ పీపీటీస్ ని చాలా వరకు యూజ్ చేస్తాను ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సంతోషం అవుతుంది. హరే కృష్ణ. నాకు ఈ మధ్యనే ఒక నిత్యం భాగవత సేవ క్లాస్ లో శ్రీలా ప్రభుపాద పర్ఫెక్ట్ చాలా ఒక 3 పేజీలు ఇచ్చారు శ్రీలా ప్రభుపాద. ఆ 3 పేజీలు పర్ఫెక్ట్ చదవటానికి నాకు దాదాపు 3 రోజులు పట్టింది నాకు. ఎందుకంటే చదివాను, నాకు అర్థమైంది, కానీ అర్థమయ్యేట్టు చెప్పటం కోసం నేను చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. అది సో అందుకని ఇంక చివరికి లాభం లేదని ఒక ఫుల్ డే కూర్చొని దాని మీద ఒక చిన్న స్లైడ్ తయారు చేశాను. దెన్ అది ఇట్ బికమ్ వెరీ ఈజీ అనమాట. అదే మనకి ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది కదా, పిక్చర్ స్పీక్స్ 1000 వర్డ్స్ అని. సో అట్లా ఒక చిన్న ప్రెజెంటేషన్ తో ఆ మొత్తం భాష్యం అంతా కూడా చాలా ఈజీగా చెప్పటము, అర్థం అవటం కూడా సులభం అవుతుంది. హరే కృష్ణ. ఇంకెవరైనా ఉన్నా ఎస్ ప్రభుజీ, మేము ఇది ప్రాపర్ చదివినా కూడా ఇలా మ్మ్. పాయింట్ల వారీగా మాకు చెప్పడం చేత కాదు. ఇప్పుడు మీరు ఇలా తీసి పెట్టడం వల్ల మాకు నిజంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హరే థ్యాంక్ యూ కృష్ణ వెరీ మచ్. మాతాజీ. హరే థ్యాంక్ యూ. కృష్ణ. ప్రభుజీ ఈ 3 గుణాలకి అతీతంగా ఉండాలి కదా ప్రభుజీ. ఎస్ మాతాజీ. మనం శుద్ధ చేరవలసిన విశుద్ధ సత్వగుణం. శుద్ధ సత్వం 3 గుణాలు. యా. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. అది పీపీటీ వైష్ణవ గీతాల్లో పెట్టారా ప్రభుజీ? లేదు, భక్తి వృక్ష మాతాజీ. హరే కృష్ణ భక్తి వృక్ష అని ఉంది కదా. అది నేను లేను ప్రభుజీ, అందులో లేను. లేదు, వేరే వాళ్ళు పెడతారు మాతాజీ. మీరు ఏ గ్రూప్ లో ఉన్నారో ప్లీజ్ మిగిలిన డివోటీస్ ఎవరైనా ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు అందులోంచి కాపీ పెట్టేశాను ప్రభు చేసి గోపికల ప్రేయస్ లో ఆల్రెడీ. పెట్టారా మాతాజీ? థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? కానీ దయచేసి ఎవరైనా నేను సమాధానం చెప్పలేని ప్రశ్న వేయండి, మళ్ళీ నేను మా గురువుల దగ్గరికి వెళ్తాను వీలుగా. హరే కృష్ణ ప్రభు. కృష్ణ చైతన్య అడుగుతున్నాడు, సరస్వతి అమ్మవారు కూర్చొని ఉంటే, పార్వతి అమ్మవారు కూర్చొని ఉంటే, ఎందుకు లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు అలాగా స్వామి పాదాల దగ్గర అలా ఒత్తుతా ఉన్నా అర్థం కావట్లేదని మన ఏదో చూసేటప్పుడు 2 సార్లు అదే నొక్కి నొక్కి అడిగాడు ప్రభు. అది ఎందుకమ్మ అలాగే కూర్చుంటారు అమ్మవారు, వేరే డీటీ అలా ఉండరు, అది డిఫరెన్స్ ఏంటని అడిగారు. అంటే చెప్పుకున్నాం కదా కరెక్ట్ మాతాజీ. సిగ్నిఫికెన్స్ అసలు నేను చెప్పలేకపోయాను ప్రభు. దాన్ని కరెక్ట్ గా ఏం చెప్పాలో అసలు నాకు తెలియలేదు. ఇప్పుడు ఇవాళ చెప్పుకున్నాం కదా, సేవాతత్వానికి ప్రతీక అమ్మవారు లక్ష్మి. ఓకే. అందుకని ఆమె అంతగా సేవిస్తుంది కాబట్టి ఆయన ఛాతి మీద పెట్టినాడు శ్రీవత్సం. ఆయన ఛాతి మీద ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఆమెకి విశేషమైన సేవ చేస్తుంది కాబట్టి స్వామికి. అంటే పర్టికులర్ గా పాదాలు మసాజ్ చేయటం అన్న దాన్ని ఎలా చెప్పాలి ప్రభు పిల్లలు అడిగినప్పుడు? అది నాకు తెలియలేదు. పాద సేవ యాక్చువల్ గా వాస్తవానికి వైకుంఠంలో లక్ష్మి ఎప్పుడు కూడా నారాయణుడి యొక్క ఎడమ తొడ మీద కూర్చుంటుంది ఆమె. ఓకే. నారాయణ యొక్క తొడ మీద కూర్చుంటుంది ఆమె ఎక్కువ లక్ష్మి. మనకేంటంటే
సినిమాల ప్రభావం ప్లస్ ఏంటంటే ఈ ఫోటోల ప్రభావం వల్ల ఈ పిక్చర్స్ ఎక్కువ కనిపిస్తాయి కదా. అవును, కృష్ణ చైతన్య భక్త ప్రహ్లాద సినిమాలు ఇవి చూసినప్పుడు ఆ, వైకుంఠం అనగానే స్వామి అమ్మ అలాగే చూపిస్తారు. వైకుంఠంలో ఆమె ఎప్పుడు కూడా ఆయనతో ఆయన ఆయన ఎడమ తొడ మీద కూర్చొని ఉంటుంది లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు కూడా. ఓకే. సో పర్టికులర్ గా పాదాలు అంటే సేవా భావం అని చూడాలి ప్రభు మనం అక్కడ. ఆ సేవాభావం అని చూడాలి, అంతే. సేవాతత్వాన్ని చూపించడం కోసం అట్లా రిప్రజెంట్ చేశారు తప్ప ఆమెకి ఎప్పుడు కూడా పాదాల మీద వేరే పని లేకుండా అక్కడ ఉండదు. అదే ప్రభు, నేను మళ్ళీ రాంగ్ మెసేజ్ ఇవ్వకూడదని నేను టెన్షన్ పడి నిజమైన ప్రభుని అడిగి చెప్తాను, నాకు తెలియలేదు అంత కరెక్ట్ గా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ మనకి కర్మానుసారంగా ఏదన్నా ఒక జబ్బు అలా సంథింగ్ ఏదన్నా నొప్పి వచ్చినప్పుడు దానికి డాక్టర్స్ పెయిన్ కిల్లర్స్ రాస్తారు కదా, దాని వల్ల మనము ఆ నొప్పిని అనుభవించకుండానే తగ్గించుకుంటాం. సో అటువంటప్పుడు ఆ కర్మ తొలగినట్టు కాదు కదా ప్రభుజీ, అది కొంచెం కన్ఫ్యూజన్ నాకు ఇప్పుడు. అది దాని ఏ కిందికి వస్తుంది అది? ఓకే మాతాజీ, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అది ఒక విధంగా బ్లెస్సింగ్ అది అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కర్మఫలాన్ని అనుసరించి మన మీద పెద్ద బండ పడాల. మన కర్మఫలాన్ని అనుసరించి ఒక పెద్ద కొండరాయి వచ్చి మన నెత్తిన పడాలనుకో, మన మీద పడాల, దానివల్ల తీవ్రమైన గాయాలు జరగాల. అయితే ఏంటంటే భగవంతుని మనం ఎప్పుడైతే నమ్మి ఆయనని ఆశ్రయించి ఆయన్ని సేవిస్తున్నామో భక్తి మార్గంలో, ఆయన ఏం చేస్తా అంటే కర్మ జరిగేట్టు చూస్తాడు ఆయన. ఎందుకంటే ఆ రాయి వచ్చి పడుతుంది, అయితే రాయి పరిమాణంలో మారిపోతుంది అనమాట. కొండరాయి కాస్త చిన్న గులకరాయి అయిపోతుంది. సో ఇప్పుడు నొప్పి మీకు తెలిసింది అంటేనే మీ కర్మఫలం అంతవరకు ఉన్నది. నొప్పి మీకు తెలుస్తున్నది అంటేనే కర్మఫలం అనుభవిస్తున్నారు, మీరు అప్పటికే అనుభవించారు. ఇంకా టాబ్లెట్ వేసుకోవడం అనేది ఏంటంటే దాని ద్వారా నొప్పి అనుభవిస్తుంది, శరీరం అనుభవిస్తుంది, కానీ ఏంటంటే ఆ స్పృహ ఉండదు అనమాట మనకు. అంతే, అది కూడా కర్మఫలమే. అందులో కూడా కష్టంలో కూడా సుఖం అనమాట, భగవంతుడు ఇచ్చింది అది కూడా. అదే మీరు తీసేయాల్సిన పని కాదు. హరే కృష్ణ ప్రభుజీ, ఒక డౌట్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా ప్రభుజీ, అయితే ఇప్పుడు అమ్మవారికి చాలా మంది పూజలు అన్ని చేస్తారు కదా ప్రభుజీ, మరి అమ్మవారు కూడా మోక్షం ఇస్తదంట. మరి అమ్మవారు మోక్షం ఇచ్చినప్పుడు కూడా అది కూడా మనకు మళ్ళా జన్మ లేకుండా ఉంటదా ప్రభుజీ? మోక్షం ఇస్తున్నదంటే ఆమె ఇవ్వలేదు కదా మాతాజీ. మరి ఇంతమంది భక్తులు, ఆమెకు ఇంత భక్తులు, శివునికి కూడా చాలా భక్తులు. మోక్షం ఇవ్వగలిగింది హరి మాత్రమే. అంటే జన్మరాహిత్య స్థితి. మోక్షం అంటే ఎంతవరకు అనేది చూసుకోవాలా. అంటే భౌతిక ముక్త, ఆధ్యాత్మిక ముక్త. అంటే కేవలం భౌతిక పరిధిలో ఉన్నటువంటి, అంటే ఈ భౌతిక మహత్తత్వము లోపల ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన భౌతికంగా జరిగేటువంటి మళ్ళా జన్మ పొందే ముక్త. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భౌతిక జగత్తు నుంచి ముక్తి పొందుతారు, ఏ దేవతలను ఆరాధిస్తున్నారో ఆ దేవతల లోకానికి వెళ్తారు. ఆ దేవతల యొక్క కాల పరిమితిని అనుసరించి అక్కడ ఉంటారు, తర్వాత మళ్ళా జన్మ వస్తుంది. బ్రహ్మలోకం చేరుతారు, శివలోకం చేరుతారు. అక్కడికి చేరినా కూడా అక్కడ అంత పరిధికి అనుసరించే వాళ్ళకి ఆ ముక్తి అంతవరకే ఉంటుంది. మళ్ళా పునర్జన్మ తప్పదు. పునర్జన్మరాహిత్య స్థితి వెళ్ళగలిగింది రెండు స్థానాలు, వైకుంఠము లేదా గోలోక బృందావనం. గోలోకము అదే అడుగుతున్న ప్రభుజీ. ఇంత చాలా పబ్లిక్ అంతా శివుడికి మళ్ళీ అమ్మవారికి కూడా చేస్తారు కదా, మనం ముక్తి లభిస్తుంది కానీ తాత్కాలికం అది. ఎందుకంటే ఆ దేవతా లోకము యొక్క అన్య దేవతా లోకములు ఏదైతే ఉన్నదో ఆ లోక కాల పరిమితిని అనుసరించిన వరకే ముక్తి ఉంటుంది. మరి అలాంటప్పుడు ప్రభుజీ నవరాత్రులు చేస్తే ఓన్లీ భౌతిక ముక్తేనా ప్రభుజీ? అమ్మవారు కూడా అదే నేను ఇందాక చెప్పాను కదా, నవరాత్రులు చేస్తున్నాము, అమ్మవారిని ఆశ్రయిస్తున్నాము, ఏం కోరుకుంటున్నాం? భౌతికమైన కోరికలు కూడా కాదు. అంటే ఇప్పుడు అన్ని అయిపోయిన తర్వాత అలవాటు అయిపోయి చేసుకొని పోయి మనం పూజ చేసుకుంటున్నాము, అలా చెయ్యొచ్చా లేదా అని ఇప్పుడు డౌట్. మాతాజీ ఎవరినైనా సరే ఏదైతే ప్రత్యేకించిందంటే వేద శాస్త్రములలో, పురాణ ఇతిహాసములలో చెప్పబడినటువంటి దేవతలను ఎవరినైనా సరే ఆరాధించు. భగవానుడు భగవద్గీతలో కూడా చెప్పాడు, ఎవరైతే కోరికలను కలిగి ఉంటారో వారు ఆయా దేవతలను ఆశ్రయిస్తారని చెప్పారు. స్పష్టంగానే చెప్పాడు భగవానుడు భగవద్గీతలో, అందులో లేదు అనుమానం లేదు. సో ఆ దేవతలను ఆరాధించడంలో తప్పు లేదు. ప్రత్యేకించి ఏంటంటే
ప్రత్యేకించి మన ఇతిహాస పురాణములలో చెప్పబడినటువంటి దేవతలను మాత్రమే. ఇప్పుడు చాలా మంది ఇతిహాసము పురాణములలో ఎక్కడా చెప్పబడిన వాళ్ళని కూడా కొంతమందిని దేవతలుగా దేవుళ్ళుగా చేసి పూజిస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళు ఏ లోకంలో ఉంటే అక్కడ చేరతారు. నరకలోకమో యమలోకమో ఎక్కడికైనా సరే కావచ్చు. అయితే ఏంటంటే దేవతలను ఆరాధించి కోరికల కోసం దేవతలను ఆరాధించే వాళ్ళు ఆ కోరికలను వాళ్ళు తీరుస్తారని కూడా భగవాన్ చెప్పాడు. లేదు వాళ్ళని ఎందుకు ఆరాధిస్తున్నాం, ముక్తి కోసం ఆరాధిస్తున్నాం అంటే ఎస్, వాళ్ళ లోకానికి వాళ్ళు ముక్తిని ఇస్తారు, వాళ్ళ లోకం వరకే ఇవ్వగలరు వాళ్ళు. శాశ్వతమైనటువంటి ముక్తి రాదు ఎప్పటికీ కూడా. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా కాలపరిమితి ఉంది. బ్రహ్మకు కూడా కాలపరిమితి ఉన్నది. బ్రహ్మలోకం చేరినా కూడా జన్మరాహిత్య స్థితి పొందలేరు. అంటే ఇప్పుడు అదే కదా ప్రభుజీ, ఇప్పుడు కృష్ణ నవరాత్రి భగవాన్ని సేవిస్తే ఇంకా వీళ్ళందరికీ కొలవలసిన పని లేదు అనేసి మన శాస్త్రం. ఎందుకంటే అందరూ ఆయనలో భాగమే కాబట్టి. ఎందుకంటే వాళ్ళు కోరికలు తీర్చినా కూడా ఆయన అనుమతితో తీర్చాల్సిందే. సో ఇప్పుడు నవరాత్రులు మనం చేసినా కూడా అమ్మవారిని ఏం కోరుకోవాలంటే ఇందాక నేను మొట్టమొదటి చెప్పాను అనమాట. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోప సుతం దేవి పతిమ్మే కురితే నమః పతిమ్మే కురితే నమః. అంటే అమ్మ కాత్యాయని, నిన్ను మేము సేవిస్తున్నాం. గోపికలు చేసినటువంటి కీర్తన ఇది. బృందావనంలో గోపికలు అమ్మవారిని అడిగారు కాత్యాయని ఏమని, మాకు హరిని పతిసేయమమ్మ అన్నారు. మాకు ఆయన్ని భర్తగా ఇవ్వని కోరుకున్నారు వాళ్ళు. అంటే ఆయనతో శాశ్వతంగా ఉండేటువంటి పరిస్థితిని మాకు కలిగించు. అంటే ఈ భౌతిక జగములో ఉండేటువంటి కంటకములు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఇది ఆమె పరిధిలో ఉన్నది కాబట్టి ఆమె తొలగించగలదు. ఎందుకని? హరిభక్తి కోసం. అందుకని నవరాత్రులు చేయడంలో తప్పేమి లేదు. నవరాత్రులు ఎందుకు చేస్తున్నామనేటువంటి క్లారిటీ మనకు ఉండాలి. ఏం ఆశించి చేస్తున్నాం? నలుగురితో పాటు చేస్తున్నామా మనము? వాళ్ళు ఏదో చేశారు కాబట్టి మనము చేస్తున్నామా? ఇప్పుడు మా కమ్యూనిటీలో కూడా చేస్తూ ఉంటారు. ఒకరోజు అందరూ ఒక్కో రోజు ఒక్కో రంగు చీరలు కట్టుకొని వస్తారు. అందుకోసమా నవరాత్రులు చేస్తున్నాము? కాదు కదా. లక్ష్యం క్లారిటీ ఉండాలి. దేనికి మనం ఎందుకు చేస్తున్నాము? హరిని పతిసేయుమమ్మ. శ్లోకం చెప్తారు ప్రభుజీ, లేకపోతే గ్రూప్ లో పెడతారు? ఉంది మాత. ఇందా ఫస్ట్ లో చూపించాను నేను. కాత్యాయని మహామాయ. మనం యాక్చువల్ గా ప్రార్థనా ఓకే పెడతాను మాత. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు పెట్టండి. తప్పకుండా పెడతాను మాత, నేను పెడతాను. ఓకే. కాత్యాయని మహాయోగిన్యధీశ్వరి నందగోప సుతం దేవి పతిమ్మే కురితే నమః. నందగోపు మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు దేవతలు కూడా వాళ్ళైనా కానీ భూలోకానికి వచ్చే మళ్ళీ గోలోకానికి వెళ్ళాలి జన్మ తీసుకొని. వాళ్ళ టైం వరకే అక్కడ ఉంటారు కదా. ఎంత టైం వరకు ఉంటారు? ఎంత టైం వరకే ఉంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరైనా కానీ భూలోకంకి వచ్చి గోలోకానికి వెళ్ళాల్సి వస్తుంది. అంతేనా? కరెక్ట్ మాతాజీ, కరెక్ట్. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. అంటే జన్మరాహిత్య స్థితి కేవలం భూలోకం నుంచే పాసిబుల్. హరే కృష్ణ. ఎస్, ఎనీ అదర్ క్వశ్చన్ ప్లీజ్? లేకపోతే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు, చెప్పండి ప్రభు. ఇప్పుడు కూడా దేవీ దేవతల కేటగిరీలో ఉంటాడా ప్రభు? అతనికి కూడా ఇలా కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనా? ఎవరు? శివుడు. ఆయనకు కూడా పరిమితి ఉన్నది కదా. లేదు, సదాశివుడు విష్ణువుతో సమానం అని ఇట్లా అంటారు కదా. మరి అది విష్ణువు వేరు ప్రభు. విష్ణువు కూడా మహత్తత్వంతో కింద మహత్తత్వంలో భాగమే. కారణోదక శయన విష్ణువు, గర్భోదక శయన విష్ణువు, క్షీరోదక శయన విష్ణువు, వీరందరూ కూడా వాళ్ళందరూ మహత్తత్వం లోపలి వాళ్లే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కరెక్టే. అయితే విష్ణు తత్వం వేరు, విష్ణు యొక్క స్థితి వేరు. విష్ణు తత్వం, విష్ణు స్థితి. విష్ణువు ఏంటంటే డైరెక్ట్ గా ఆయన విష్ణువు వరకు ఆయనకు వైకుంఠమునికి వెళ్ళిపోతాడు ఆయన. ఇప్పుడు ఏంటంటే క్షీరోదక శయన విష్ణువు గర్భోదక శయన విష్ణువులోకి, గర్భోదక శయన విష్ణువు కారణోదక శయన విష్ణువులోకి, కారణోదక శయన విష్ణువు వ్యూహవాసుదేవుడిలోకి, వ్యూహవాసుదేవుడు నారాయణలోకి వెళ్తాడు. అంతవరకు అది ఆ రూట్ ఓకే. మిగిలిన వాళ్ళందరికీ కాలపరిమితి ఉన్నది. ఎందుకంటే తత్వం అది ఎక్స్పాన్షన్, అది మిగిలినవన్నీ విస్తారము. హరే కృష్ణ. అంశారు అవతారము, అంశ అనేటువంటి తేడా ఉంటుంది కదా. ఆ క్లారిటీ ఉందా మీకు? అవతారం అంటే భగవంతుడు వివిధ రూపాలలో కనిపించడం. అది ఇవన్నీ విష్ణు రూపాలు.
భగవంతుడి అంశ మిగిలిన దేవతలందరూ కూడా, మనము కూడా భగవంతుని అంశే. అంటే భగవంతుని ఫర్ ఎగ్జాంపుల్ ఆ సముద్రములో ఒక నీటి బొట్టు అనుకో ప్రభు, మనము మన పరిమాణం ఒక నీటి బొట్టు అయితే, ఒక శివుడు బ్రహ్మ వీళ్ళందరూ ఒక నదీ పరిమాణంలో, ఒక నదీ స్థాయి పరిమాణంలో ఉన్నటువంటి వాళ్ళు. కంపారిజన్ చేసుకుంటే, మనతో కంపారిజన్ చేసుకుంటే. ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. Any other question? Otherwise, can conclude. Closing prayers.